ఇమాజిన్ చేసినావు నువ్వు అసలు వాడిని యాక్చువల్గా లలిత్ కుమార్ గారు ఏమంటారని పిలుస్తారు తెలుసా? లలిత్ కుమార్ గారిని మరుగుదొడ్డి అని పిలుస్తాడు అనమాట. మురికి కాలువల మురుగుదొడ్డి ఉంటది కదా, ఈయన మురుగుదొడ్డి అని పిలుస్తాడు అనమాట లలిత్ కుమార్. లలిత్ కుమార్ బచ్చగాడు అని చెప్పేసి అంటుంటాడు వీడు. బచ్చగాడు అవన్నీ నాకు తెలిసింది. పెద్ద ఆయన అనుకుంటా వీడెవడో ఆడి మొహం ఆడితే నాకు కొత్త ఉన్నది ఆడన్నాడు. వాడే అవతల మాట్లాడుతున్నా పెద్ద అనుకుంటా మాట్లాడలే అసలు చూసినావా? అసలు గ్యాప్ కూడా ఇవ్వకుండా వాడు ఏం చెప్తుంది అసలు. వీళ్ళంతా ఏంటిదంటారా, మాట్లాడియర్రా. మొన్న నేను కూడా వీడితో మాట్లాడినా, ఈ మరుగుదొడ్డి తోడుతాను వీటితో మాట్లాడినా మొన్న. చెట్లు కట్టేయాలి బ్రో, కట్టేసి తోలేయాలి బ్రో. నువ్వు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ పోరా అని చెప్పి. నిజంగా టైం దగ్గర పడితే నిజంగా తన్నులే పడతాయి. కానీ అదే వీళ్ళతో ఇంత దీనిగా మాట్లాడిన వాళ్ళు అసలు మన కంట్రీలో నుంచి కూడా మాట్లాడిన వాళ్ళని ఎంత దారుణం తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏంటిది అర్థం పడదాం ఏమైనా ఉందా? అసలు డైరెక్ట్ తిట్టి పడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఆయనకు ఒక శ్లోకం చదవనికి రాదు, దాని మీనింగ్ ఏంటిదో తెలియదు. కనీసం చెప్తుంటే మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది మీరు మీ పర్సనల్ మీనింగ్ అనుకుంటున్నారా, మీరు క్రియేట్ చేసారా మీనింగ్ అంటాడు. డైరెక్ట్ గా అన్ని ఇష్టం వచ్చినట్టు అనమాట. మీ బతుకు తెరువు కోసం చేస్తున్నారు మీరు. ఇది యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మత మార్పిడి చేసేటోళ్ళు అనమాట. వీళ్ళ పని ఏంటిదంటే మనుషుల్ని మాయ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం చేసి మత మార్పిడి చేస్తూ ఉంటారు అనమాట. అసలు మినిమం రెస్పెక్ట్ కూడా లేదు బ్రో వాడికి. వాడు చేసే పనులు వాడు ఏం చేస్తుండంటే ఇక ఏమంటారు ఎక్కడ మీద పడిపోతుందా అన్నట్టుగా వాడు డైరెక్ట్ గా ఇక గీతని ఇష్టం వచ్చినట్టు అంటున్నాడు. భగవద్గీతని శ్రీకృష్ణుని అయితే అసలు మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. మీరు దేవుళ్ళు ఎట్లయితారు అని చెప్పేసి. ఇండియాలో ఇదే ప్రాబ్లం బ్రో. ఇండియాలో సెక్యులరిజం ఉండడం వల్ల ఏమైతుంది అంటే ఎవరికి నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇట్లా. ఇగో ఈ విషయం మన ఆఫీస్ లో ఎవరితో మాట్లాడినా, మన ఫ్రెండ్స్ తో మాట్లాడినా ఎవ్వరు పట్టించుకోవడం తెలుసా. మన వాళ్ళు మనకే నేర్పిస్తుంటాడు. నిజమేమో కదా మరి ఎందుకు అట్లా శ్రీకృష్ణుడు అట్లా చేసిండంటే ఏం చెప్తాను చెప్పాను. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా చిన్న ఉన్నప్పుడు గోపికలతోనే బాగా అల్లర్లు చేసేవాడు కదా. వాళ్ళ డ్రెస్సులు తీసుకొని చెట్టు మీద కూర్చోవడం, రైట్. అట్లా రాధని ప్రేమించుండు, సత్యభామని ప్రేమించుండు. ఇట్లా ఆలోచిస్తుంటే ఆయన పేరు కూడా అదే వచ్చింది కదా. తర్వాత వాడు ఒకటే పాయింట్ పట్టుకుండు, వ్యభిచారము తప్పు అని భగవద్గీతలో ఉందని అడుగుతున్నాడు. అంటే ఆడికి అర్థమైంది ఏంటంటే శ్రీకృష్ణుడికి 8 మంది గోపికలు అంటే తల్లాలో అనుకుని ఆడు అరించుకుంటాడు. నీకు అర్థమైందా? ఆడి గురించి నాలెడ్జ్ అంటే అదే నాకు అదే అర్థమైతలేదు అనమాట. అంటే ఇప్పుడు వాడు అర్థం చేసుకుందామని ట్రై చేస్తుండా, జస్ట్ నిందలు వేయడం అనేది ట్రై చేస్తున్నాడా? కనీసం ఆ డిఫెండ్ చేసుకున్న విధానం కూడా చూడాలి ఎంత గలీజ్గా ఉందో. అసలు ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడు వినాలని కూడా లేదు కనీసం. సరే అది ఎక్కడో చూపి నాకు మొత్తం భగవద్గీత తెలుసు నాకు అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేశాడంటే వాడికి ఇప్పుడు అవన్నీ అసలు ఆ టాపిక్ అసలు లేదు కదా. ఆ టాపిక్ లేనప్పుడు అసలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు జీసస్ చెప్పాడంటే వ్యభిచారం చేయకూడదని చెప్పాడంట. అంటే అది చెప్పాలనుకుంటున్నాడు. అదే మా జీసస్ వ్యభిచారం చేయకూడదని చెప్పాడు, కృష్ణుడు చెప్పాడా చెప్పలేదు కదా అంటున్నాడు అంటాడు వాచుడు. ఎగ్జాక్ట్లీ కృష్ణుడు చెప్పలేదని చెప్పేసి వీడు అంటున్నాడు. యాక్చువల్గా భగవద్గీతలో చాలా ప్లేసెస్లలో వ్యభిచారం అనే వర్డ్ డైరెక్ట్ యూజ్ చేయలేదు. అవినీతి పనులు చేయకూడదని ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా వ్యవహారం అని చెప్పేసి ఇప్పుడు ఈ శ్లోకం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకం విన్నావు కదా నువ్వు. చాప్టర్ నెంబర్ ఎంత అది? చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 17 ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో ఈ శ్లోకంలో. పాయింట్ చాలా బాగుంటుంది అసలు. శ్లోకం వింటే కూడా నీకు చాలా మంచిగా అనిపిస్తారు ఎంత డీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందులో అని చెప్పేసి. దీంట్లో ఇది ఏమన్నా ఉంటుందంటే ఈ శ్లోకం అనేది
ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, కొందరు ఏం చేస్తారంటే తిండి మీద అమితంగా కోరికలతో తింటా ఉంటారు. వినోదాలు అంటే ఏంటిదంటే శారీరక సుఖాలు అనమాట బేసికల్లీ. అంతే ఇక శారీరక సుఖాలని ఎవరైతే అమితంగా కాకుండా మితంగా ఎవరైతే ఉంటారో అలాంటి పనులు చేసేవాళ్ళు, ఓకే. అండ్ నిద్రలో కూడా క్రమబద్ధతతో ఉండాలి. మరి సోమరితనంగా ఉంటూ ఎక్కువ నిద్రపోవడం, పనిలో సమతుల్యత ఉండాలి. పని చేసేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా చేయాలి. ఎంత డీసెంట్గా ఉందిరా శ్లోకం ఇది. తిండి, వినోదాలు, మనం చేసే పని, నిద్ర, ఇవన్నీ ఎవరైతే కంట్రోల్డ్గా అవసరం ఎంత వరకు ఉంటుందో అంతవరకే యూస్ చేసుకుంటూ, అంతవరకే అనుభవిస్తూ, యోగ్యాభ్యాసంతో యోగా చేసుకుంటూ ఉండే వాళ్ళకి అన్ని దుఃఖముల నుంచి ఉపశమింప చేయవచ్చు అని చెప్పేసి ఉందన్నమాట. అయితే ఆయన పాపం గురువు గారు ఆయన వీడికి ఇట్లా ఈ శ్లోకంలో ఇట్లా రాసి ఉంది అని చెప్పేసి చెప్తుంటే వీడు దాన్ని వాడికి డిబేట్ చేయాలని లేదు, వాడికి తెలుసు వాడికి ఏం మ్యాటర్ లేదని వాడి దగ్గర. కంటిన్యూగా తిడుతూనే ఉన్నాడు రా, కంటిన్యూగా తిడుతున్నాడు. చాలా పెద్ద ఆయన ఉన్నాడు పాపం. ఆయన చాలా స్టార్టింగ్ ఎంత నీట్గా చెప్పింది తెలుసా. నిన్ను ఉపనిషత్తు చదివినా, వేదాలు చదివినా, నేను ఉపనిషత్తు చదివినా, వేదాలు చదివినా, ఆయన మొత్తం టైం లైన్ కూడా చాలా డీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇట్లాంటి ఇవన్నీ ఉంటాయని చెప్పేసి, తెలుగు దాంట్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి డివిజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. చాలా నీట్గా మాట్లాడుతుంటే అసలు ఆ మనిషి ఫస్ట్ ఏం చేస్తారంటారా వీళ్ళు, వాళ్ళ వాల్యూమ్ తగ్గించి పెడతారా. వాళ్ళ వాల్యూమ్ తగ్గించి పెట్టి వీడు గట్టిగా మాట్లాడుతున్నారు. వీళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు మన వాయిస్ రీచ్ కాదనమాట. రికార్డింగ్ కూడా అట్లనే ప్లాన్ చేస్తారు వీళ్ళు. అదంతా ఫ్రాడ్ ఉంటుంది అనమాట. రికార్డింగ్ చేసే విధానం కూడా ఎట్లుంటుంది అంటే ఎదుటివాడు చెప్పేది వినకూడదు అని ముందే డిసైడ్ చేసి పెట్టుకుంటారు వీళ్ళు. ఇంకోటి వాడికి నిజంగానే అర్థం కాదు అది తెలుసా. నువ్వు ట్రై చేసి చూడు మాట్లాడి. మొన్న ఒకసారి నేను వీడితో మాట్లాడినా రీసెంట్గా, 2 రోజుల ముందు. వీడికి ఇలా లైవ్ రిపేర్లు వచ్చి సార్ ఇట్లా మీరు కుల పిచ్చి ఉందన్నారు కదా, దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అసలు ఎక్కడ ఉంది భగవద్గీతలో ఎక్కడ ఉందని చెప్తే, శ్లోకం నంబర్ ఉంది బాబు, మీరు పోయి చదువుకోనరా, నువ్వు మంచిగా నేర్చుకొని చదువుకోనరా, నీకు తెలిసిపోతుంది అక్కడ ఉంది అంటాడు. ఎక్కడుంది సార్ అది క్లియర్గా చూపించండి అని చెప్పేసి నేను అడిగితే కూడా ఓన్లీ నంబర్ చెప్తున్నాడు, అది చెప్తున్నాడు. సరే అని చెప్పేసి ఆ శ్లోకం నాకు ఆల్రెడీ నేను కొంచెం స్టడీ చేసిన అనమాట, కొన్ని చిన్నవి స్టడీ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటే అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా అసలు రెడీగా లేరనమాట వీళ్ళు. నీకు అర్థమవుతుందా? అరే సరే భయ్, ఇప్పుడు తప్పు ఉందా రైట్ ఉందని సెకండరీ విషయం. అసలు ఎదుటివాడు ఏం చెప్తున్నాడు వినాలి కదా. విన్న తర్వాత నువ్వు మాట్లాడు, నీ ఒపీనియన్ పెట్టు, వాళ్ళ ఒపీనియన్ పెట్టు. నువ్వు వాళ్ళ ఒపీనియన్ పెట్టిన తర్వాత అది కరెక్ట్ రాంగ్ నువ్వు డిసైడ్ చేయాలి. కానీ వాళ్ళ ఒపీనియన్ పెట్టక ముందే నీకు నచ్చినట్టు నువ్వు అర్థం చేసుకుంటే ఎట్లా, దాంట్లో ఏముంది, నువ్వేం అర్థం చేసుకుంటావు, అసలు మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇయ్యరనమాట వీళ్ళు. చేసేసి పెద్ద అర్థమా అసలు అందుకే డైరెక్ట్ మరుగుదొడ్డి అని చెప్పి అసలు తిరగనియదు బ్రో బయట. అసలు నిజంగా అసలు నోరు ఉంది కదా అని చెప్పేసి వీడియోల మీద వీడియోలు పెట్టుకుంటే ఎట్లా పడితే అట్లా ఆడు చేస్తుంది వ్యభిచారం. కరెక్ట్ చెప్పినావు నాకు, ఫస్ట్ పాయింట్ అదే చెప్పినావు. కాదు చర్చిలు, ఇప్పుడు చర్చ్ ఆడ క్రిస్టియన్ అంటున్నాడు అంటే ఇప్పుడు హిందూ ధర్మాన్ని వాడు అన్నంత రోడైతే వాడు ఏంటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది భగవద్గీత రాసి ఇవి రాసి ఎవరైతే అంటున్నాడు. ఇది మన టెంపుల్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యన కట్టిసారు ఏంటంటే క్రిస్టియన్ వచ్చిన తర్వాత టెంపుల్స్ ఇవన్నీ చేసినారు అయితే ఇండియాలో. బ్రో ఇప్పుడు ఒకటి ఏంటంటే బ్రో, అది మనం కూడా దాన్ని జస్టిఫై చేయడమో లేకుంటే డిఫెండ్ చేయడానికి అనేది అది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. పాయింట్ అసలు అది ఇంపార్టెంటే కదా. మనకు తెలుసు స్టోన్ మన ఆర్కిటెక్చర్ చూస్తే స్టోన్ ఆర్కిటెక్చర్ ఈజ్ నాట్ 2000 years బిఫోర్ ఆర్ 3000 years, ఇట్ ఈస్ మోర్ దెన్ దట్, అంతే కదా. ఆర్కియాలజీ చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఇది చాలా పురాతనమైనది. సో మన కల్చర్ ఈ రోజు వరకు సర్వైవ్ అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది స్టోన్ ఆర్కిటెక్చర్. దాని నుంచి మనం గుర్తుపట్టగలుగుతాం అట్లీస్ట్, అరే ఇది సో అండ్ సో టైంది కాబట్టి అప్పటి నుంచి మన ఇవన్నీ ఉన్నాయని చెప్పి. ఇంకోటి చాలా విషయాలు చెక్కబడి ఉన్నాయన్నమాట స్టోన్స్ మీద. ఈవెన్ భగవద్గీత కూడా చెక్కబడి ఉన్నది. చాలా గ్రేట్ ఏమంటారు దీన్ని,
వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇట్లాంటి చాలా రహస్యాలన్నీ వాల్స్ మీద చెక్కబడి ఉన్నాయి. రైట్. అవును ఈవెన్ నాకు భయం ఇప్పుడు ఓకే అమ్మవారి గురించి ఉంటుంది. కొన్ని విగ్రహాలు చూస్తే నువ్వు షాక్ అవుతావు అసలు. ఆ, నటరాజు కానీ విగ్రహం కానీ ఇవన్నీ, బుద్ధుడి విగ్రహాలు కూడా చాలా విషయాలు చూపిస్తూ ఉంటాయి మనకి, సంకేతాలు లేక. బ్రో నేను మొన్న ఇక్కడ శ్రీకాకుళం వెళ్ళాను, అక్కడ టెంపుల్ మీద కూడా నాకు అది అర్థం కావట్లేదు మీరు ఎన్ని రాజు ఉన్నాయని కూడా మొత్తం వాల్స్ పైన అట్లా స్టోన్ పైన. అంత ఇన్ఫర్మేషన్ ఉంది బ్రో. ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం చదవం కదా. ఆ, అవును మెయిన్ ప్రాబ్లం అదే. ఇప్పుడు భగవద్గీత చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 17 ఏమంటుందంటారా? ఉమ్, చాలా బ్యూటిఫుల్ వర్స్ ఇది. ఆ, ఇంత మంచి ఎట్లా చెప్తున్నారంటే, నువ్వు అన్ని విషయాల్లో అమితంగా ఉంటూ యోగము చేసిన వాడికి దుఃఖముల నుండి వినాశకారి అవుతాడని చెప్పేసి రాసి ఉందన్నమాట దాంట్లో. సో మన దాంట్లో చాలా క్లియర్గా ఉంది, బ్రహ్మచర్యం అనేది అసలు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్ అన్నమాట. బ్రహ్మచర్యం అంటే ఏంటిది అసలు? అసలు శ్రీకృష్ణుడు పరమాత్ముని ఈజ్ అల్టిమేట్ బ్రహ్మచారి అని చెప్తారు. ఓకే. అండ్ అనే గోపికల మీద ఏమంటారు, ఇది సొల్లు గార్చుకునే పనులు కావు ఇవి. శ్రీకృష్ణుడు లీల అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం తెలుసా. నిజంగా ఆయనకి అట్లాంటి అలవాట్లే ఉంటే యుద్ధాన్ని ఎందుకు అంత ఎంకరేజ్ చేసి ధర్మం వైపు ఉంటూ యుద్ధం చేసి, ఓన్లీ ద్రౌపది కోసం ఇమాజిన్ చేయి, ద్రౌపది చీర లాగినని చెప్పేసి, ద్రౌపది అవమానింపబడ్డదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యుద్ధం వరకు తీసుకెళ్ళి మొత్తం దానికి కారణమైన వాళ్ళందరినీ కంప్లీట్గా క్లోజ్ చేయగలిగిందంటే దాంట్లోనే అర్థమవుతుంది కదా ఆయనకి ఎంత స్త్రీ మీద రెస్పెక్ట్ ఉందని. సింపుల్ లాజిక్ కదా అది. మరి అట్లాంటి పనులు చేసిన ఆయనను పట్టుకొని, ఇంకోటి భగవద్గీత అయిపోయిన తర్వాత, భగవద్గీత పారాయణ మీద మహాభారతం అయిపోయిన తర్వాత స్పెషల్గా శ్రీకృష్ణ పరమాత్ముడు అనమాట, ఆయన ఏం చేసిండు, 7 or 8 చాప్టర్స్ లాగా, ఖండాల్లాగా ఓన్లీ ఫర్ స్త్రీల కోసం ఎక్స్ప్లెయిన్ చేసిండు తెలుసా. ఆ బుక్స్ లేవు మన దగ్గర. దాంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, స్త్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, స్త్రీలు విలువలు ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది అది. వాడు శుద్ధుడు అనేస్తున్నాడు, వాడు ఏమంటాడంటే మీ బతుకుల కోసం ఏదో పుస్తకాలు రాస్తారు మీరు నచ్చినట్టు. అసలు అంటే గ్యాప్ దొరికింది కదా అని చెప్పి అది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత ఉపనిషత్తులు ఇవన్నీ అప్పుడున్న వేదాలన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి అంటారు. ఇంకోటి సంస్కృతం ఎక్కడి నుంచి రాయబడ్డది అంటే దేవనాగరి లిపి అని ఉంటుంది అనమాట. ఆ లిపి నుండి రాయబడ్డది అని అంటారు. ఇప్పుడు ఆయన ఆ గురువు గారు ఎవరైతే ఉన్నారో దేవనాగరి అనే వర్డ్ చెప్పలేకపోయిండు యాక్చువల్గా. వర్డ్ గుర్తు రాలేదు, అది అవసరం కూడా లేదు. ఇప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు చెప్పు ఈ లిపిని రాసుకుంటా, ఆ లిపిని రాసుకుంటా అని చెప్పి అస్సలు టూ మచ్ అంటే టూ మచ్ రా. అసలు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా కొట్టాలి రా అసలు నిజంగా. అసలు నేను ఇది మనోడికి మన ఫ్రెండ్స్ కి కూడా, అరే వీడియో పెట్టినరా ఇంటరా అంటే, ఆ ఫస్ట్ లైన్ వినేసరికి బీపీ పెరిగిపోయాడు. మాధు ఇట్లాంటివి వినిపించక నాకు చాలా కోపం వస్తుంది. ఆడు మనిషే కదా, అట్లాంటి వాడిని ఎంకరేజ్ చేయదు, అట్లాంటి మాటలు కూడా వినకూడదు అని చెప్పేసి కట్ చేస్తా ఉన్నారా. అసలు వినడానికి కూడా, నువ్వు ఈ వీడియో ఇట్లుందా, ఇంకా వాడి కొన్ని వీడియోలు వింటే నిజంగా బీపీ రైజ్ అయిపోతుంది తెలుసా. అరే వీరికి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదురా, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఇంకోటి వాళ్ళందరూ ఇలాంటి గ్రూప్ వాళ్ళే ఉన్నారనమాట. వీడు తిడుతూ ఉంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు, అరే మనోడికి ఒకటి దొరికిండ్రా అసలు అని చెప్పేసి. ఇంకొకటి ఏమంటాడంటే, అసలు జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి అంటాడు. అసలు నువ్వు జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి? దాని మీద ఒక వీడియో చేసిండు జై శ్రీరామ్ మీద. పాపం ఎవరో ఫోన్ చేసి ఒక ఆయన ప్రైజ్ ద లార్డ్ జై శ్రీరామ్ అని అంటే, నేను జై శ్రీరామ్ ఎందుకు అనాలి అసలు అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసిండు. జై శ్రీరామ్ అంటే రాముని గురించే కదా, అంటే భార్యలను వదిలేసి మీ భార్యలను వదిలేసే వాళ్ళు మీకు దేవుళ్ళు అయిపోతారా అని అంటున్నాడు అనమాట. అంటే నువ్వు కూడా భార్యను వదిలేసి నువ్వు దేవుడు అయిపోతావు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అట్లాంటి వాడు దేవుడు ఎట్లా అవుతాడు అని మాట్లాడుతున్నాడు.
అరే మనం కూడా అనుకుంటే 100 అనుకోవచ్చురా. ఇప్పుడు బైబిల్ మీద కూడా చెప్పాలంటే 100 చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనకి మ్యాటర్ తెలియదు. అసలు ఆ బుక్ ఎట్లా వచ్చింది, ఏంటిది, అసలు దాని వెనక స్టోరీ ఏంటిది అని చెప్పి మాట్లాడుకుంటూ పోతే చిన్న చిన్న మాటలు మాట్లాడినా చాలా హర్టింగ్గా ఉంటుంది తెలుసా. ఇది వాళ్ళు అసలు వాడు వ్యభిచారం తప్ప అంటాడు. ఉమ్, వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఏదైతే బ్రిటిష్ కంట్రీలో క్రిస్టియానిటీ మొత్తం ఇప్పుడు యూఎస్ గానీ అవన్నీ ఉన్నది ఏంటి ఇదే కంట్రీలో వాళ్ళు ఉమ్, వాళ్ళు ఎంత దరిద్రం అంటే ఉమ్, తండ్రి కూతుర్లు ఒక ఉమ్, చెత్త పనులు చేస్తారు. వ్యభిచారం ఆడే వాళ్ళు తప్పు అంటాడు, బైబిల్లో తప్పు అన్నాడు, వాళ్ళందరూ చర్చలకు వెళ్తారు, ఇవన్నీ ఉమ్, చదువుతారా. వాళ్ళు ఉమ్. ఎంత దరిద్రం వాళ్ళ పాస్ట్ కల్చర్ అంట మళ్ళీ ఏదనంటే అవును కదా. పెళ్లి చేసుకుని 2 రోజులు సంసారం చేయరు. వాళ్ళకి ఇంకా మళ్ళీ పాస్ట్ కల్చర్ ఎంత దరిద్రంగా ఉంటాయి అలా మళ్ళీ. అమెరికాలో ఎంత 2 years మాక్సిమం 2 years కలిసి ఉంటారు అంతే. అంతే 2 years కలిసి ఉంటారు. తర్వాత మళ్ళీ వేరే వైపు ఇంకా వాళ్ళు ఉంటే ఇంకోటి వాడు మళ్ళీ వ్యభిచారం తప్పని ఆడమని చెప్తాడు. నాకు ఇంత డిబేట్ పెట్టి మళ్ళీ ఎలా చెప్తాను నాకు ఇప్పుడు అర్థం కాదు. మళ్ళీ బ్రిటిష్ కల్చర్ వాళ్ళందరూ క్రిస్టియానిటీ అన్నారు. బ్రిటిష్ అంతా క్రిస్టియన్స్. అవును, అసలు వ్యభిచారం పుట్టింది అక్కడ. అసలు వ్యభిచారం అనే వర్డ్ భగవద్గీతలో రాయలేదురా డైరెక్ట్ గా. ఆయన అదే అంటాడు, గురువు గారు వ్యభిచారం ఏందండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి. భగవద్గీతలో ఏముంటుంది తెలుసారా, యుద్ధం వల్ల ఏమంటారు అంటే యుద్ధం వల్ల జరుగుతున్న నష్టం జరుగుతుంది కదా, వంశం అనేది ఏమంటారు అంటే దాన్ని నశిస్తుంది బేసికల్లీ. నశించడం వల్ల ఏమవుతుందంటే కుటుంబ సభ్యులు అధర్మ పరులు అగుతారు అనమాట. అధర్మ పరులు అంటే అర్థమైంది కదా నీకు. అంటే అక్కడ విరాసం స్టార్ట్ అవుతుంది అంటే అంటే కొంచెం అక్కడ రైట్. యుద్ధం వల్ల ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బ్యాడ్ సిచ్యువేషన్స్కి వెళ్తాయి కదా. అయితే అర్జునుడు ఏమంటున్నాడంటే యుద్ధం చేస్తాం మనం, ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం జరిగినట్టు ఫ్యామిలీ అంతా ఏమంటారు మొత్తం అంత ఏమంటారు అంటే దాన్ని ఎట్లా చెప్పాలి పడేది, అంత విడిపోతారు బేసికల్లీ. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఫ్యామిలీలో ఎవరు మిగులుతారో కూడా తెలియదు కదా యుద్ధం తర్వాత. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీకి ఏమైతుంది, అలా ఫ్యామిలీ అట్లా ఫామ్ అయినప్పుడు కుల స్త్రీలు ఏమవుతారు, నీతి తప్పిన వారు అవుతారు కదా. నీతి తప్పిన వారు అంటే ఏంటిది, అవినీతి పనులకి అలవాటు పడిపోతారు. ఇప్పుడు అసలు సొసైటీ మంచిగా ఉంటేనే స్త్రీలకి సేఫ్టీ లేదురా ఇవాళ రేపు. అవునా, ఇప్పుడు పోయిన టైం ఏమో నిర్భయ సఫర్ అయింది. ఓకే, ఆమెను కాపాడుకోలేకపోయినాము. ఇప్పుడు అభయ అని చెప్పేసి ఇంకో అమ్మాయి కలకత్తాలో మమతా బెనర్జీ రూలింగ్ లో షీ హ్యాస్ లాస్ట్ హర్ లైఫ్. అరే ఎన్ని ఇప్పుడు ప్రజెంట్ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలు ఎన్నిరా. ఇప్పుడు అక్కడ కుల వ్యవస్థ ఉందారా అసలు. కులం అంటే బేసికలీ ప్రొఫెషనే కదరా. సింపుల్ లాజిక్ అది. కులం అంటే ప్రొఫెషన్. కులం అంటే వీళ్ళేమనుకుంటారు తెలుసా, ఏమంటాడు నాయుడుస్, చౌదరీస్, కమ్మ, కాపు, వీళ్ళందరూ ఇవంట కులాలు. ఇవి భగవద్గీతలో రాసి ఉన్నాయంట. నీకు అర్థమవుతుంది కదా. ఎట్లా అంటే నాకు సరేలే వాడు లాజిక్ ఎట్లా ఫాలో అవుతుండో నాకు అర్థమే కాలేదు అసలు. అవన్నీ కులాలు అంటే ఆ కులాలు ఒకరి కులాలు ఇంకో కులాలకి పడదు. నువ్వు కులం అంటారంటే కులాంతర వివాహాలు చేసుకోకూడదు, చేసుకుంటూ నరకానికి కొడతామని భగవద్గీతలో రాసిందంట. అట్లా రాసి ఉందని చెప్పేసి వీడు చెప్తాడు మనకి. సరే దాంట్లో ఏముందో కరెక్ట్ చదివి చెప్దామని చెప్తాడు, వినే ఓపిక ఉండదు వీళ్ళకి. అసలు ఎక్కడ ఒక్కడికి కూడా ఉచ్చాగదు, పాడాగదు, చెప్పేది వినే ఓపిక ఉండదు. ఏమని అనగా నోటి దూలు ఎక్కువ అయిపోయి, విపరీత నోటి దూలు అయిపోయి ఇక డైరెక్ట్గా ఎట్లా పడితే అట్లా తిట్టేస్తున్నారు ఆ మనుషుల్ని. ఆయన శ్రీకృష్ణుని అట్లా అనడం ఏందిరా, మంచి మర్యాద ఏమైనా ఉండాలి. మళ్ళీ ఏమని అంటారు, మేము మతాన్వాదం చెయ్యము, మేము అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు. ఎంత బలిసిన లెక్కలు కదా వీళ్ళకి. అరే ఓ పాయింట్, సరే నువ్వు పాయింట్ రేజ్ చేయి, నువ్వు మొత్తం జనరలైజ్ చేసి మాట్లాడతారు ఏమని అనగానే. మేము జై శ్రీరామ్ అనమంటారు. జై శ్రీరామ్ అంటే మీరు జై శ్రీరామ్ అనేది ఒక టెర్రరిజంని ఎంకరేజ్ చేయడానికి జై శ్రీరామ్ అనే వర్డ్ని క్రియేట్ చేశారని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు జై శ్రీరామ్ అనుకుంటే నువ్వు చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి
హిందువులు అన్ని మతాల మీద పడి చేస్తున్నారంట. ఓహో. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే డైరెక్ట్గా ఆ పాయింట్ కాడికి వెళ్ళిపోయినాడు. ఆ, అర్థమైందా? అంటే మనం జై శ్రీరామ్ అనే నినాదం ఎందుకు తీసుకొచ్చినాం మనం? అసలు మనము హిందుత్వం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ. ఇండియా అంతా ఉక్కిరిబిక్కిరి చేసేసి అసలు వీళ్ళందరూ హ్యాపీగా ఎలా బతుకుతున్నారు రా ఇండియాలో చెప్పు? అదే నాకు అసలు వీళ్ళందరూ హిందువులు ఎలా హ్యాపీగా బతుకుతున్నారు ఇండియాలో ఎందుకు అసలు? బతుకుతారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిందువులు ఉన్నారు కాబట్టి. హిందువులు ఎవరిని ఏమనరు కాబట్టి. ఆ, మైక్రో లెవెల్లో చూస్తారా? ఇప్పుడు మైక్రో లెవెల్లో చూస్తే మన ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు, మనం కొట్లాడుకుంటాంరా వాళ్ళతో. అసలు ఎప్పుడైనా మనం క్రిస్టియన్స్ని తిట్టినామరా మనం? అదే కదా. అసలు నేను పాత ఆఫీస్లో పనిచేసే వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరు క్రిస్టియన్సే, అందరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. మళ్ళీ ఆ, వాళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు చర్చికి పోయినా నేను ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం వాళ్ళతో. అదే. అసలు ఎప్పుడు కూడా వాళ్ళతో గొడవ పడాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, వాళ్ళు చెప్తుంది తప్పు అది ఇది ఏముండదు. వాళ్ళ ప్రసాదం తీసుకోరు, మేము ఫోర్స్ కూడా చేయం మనం ఏ విషయం ఉన్నా. కానీ వాళ్ళ ఇంటర్నల్గా మాత్రం వాళ్ళకి మతోన్మాదం ఎక్కువ ఉంటుంది రా. నువ్వు జై ఆ, శ్రీరామ్ అనే నినాదం అనేది మతోన్మాదం కాదు, అది యూనిటీ క్రియేట్ చేయడానికి, మనకు స్ట్రెంగ్త్ అవును. క్రియేట్ చేయడానికి, మనలో అదే. ఐకమత్యాన్ని క్రియేట్ చేయడానికి, మనం మన దేశాన్ని నేషన్ని కాపాడుకోవడానికి మనం ఆ నినాదాన్ని స్టార్ట్ చేసినాం. వాళ్ళు ప్రసాదాలు తీసుకోకుండా వాళ్ళు మతోన్మాదం ఉన్మాదాలు వాళ్ళు సృష్టిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ కలవరు అసలు ఎప్పటికీ. మనం వాళ్ళ దాంట్లో కలిసిపోతాం అన్నిటికీ. నువ్వు అలాగే అయిపోయింది చూడు అసలు. మరి ఆయన ఎంత దారుణంగా అసలు అంత దీనిగా స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏం అనలేదు అసలు ఎవరన్నా. ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు రాడు వాడు. నోరా అది ఏంది, అది అర్థమే కాదు. నోరా మోరే అర్థమవుతలేదు అది. అంత గలీజ్గా మాట్లాడుతున్నాడు. వాడిని ఎంత తిట్టినా తక్కువనే అసలు యాక్చువల్. చూడరా, అయ్యో 2 విషయాలు ఉన్నాయి. అప్పుడు వాడు పాయింట్ ఏం రేజ్ చేసినాడు పాప. గురువు గారు ఏం చెప్పారంటే వ్యభిచారము తప్పు అని చెప్పేసి భగవద్గీతలో ఉందా అని అడిగాడు. ఈయన డైరెక్ట్గా వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయలేక ఒక పాయింట్ అయితే రేజ్ చేసిండు. ఈ దీంట్లో క్లియర్గా మెన్షన్ ఉంది అని చెప్పి చాప్టర్ 6 వర్స్ నెంబర్ 17 ఎక్స్ప్లెయిన్ చేసిండు. దీంట్లో అన్ని మితంగా ఉండాలి, నీట్గా ఉండాలని చెప్పేసి చాలా బాగా రాశారు ఈ శ్లోకం అనేది. రాశాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. అవును, దీంట్లో కొంచెం ఉంది, ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది, కానీ క్లియర్గా వ్యభిచారం అనే వర్డ్ ఇక్కడ లేదు కదా అని చెప్పేసి ఆయన, ఒకవేళ మీరు కరెక్ట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేసుకుంటారండి, వీ విల్ టేక్ టైం, కానీ ఖచ్చితంగా మీకు భగవద్గీతలు ఎక్కడ దొరకదండి, నేను ఆల్రెడీ భగవద్గీత చదివినా అని చెప్పేసి అంటే ఓకే, మేబీ మనం మన టైం చూసుకొని మనం కూడా చదివి మేబీ విల్ కమ్ బ్యాక్ అనుకుందాం లాజికల్లీ స్పీకింగ్. లేదు లేదు ఎందుకు లేదు తెలుసా మీకు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అదే పని చేసేవాడు అని చెప్పేసి. అసలు శ్రీకృష్ణుడు అది చేసిండు కాబట్టి దీంట్లో అది లేదంటాడు. అంటే మీకు సిగ్గుందా మీకు అట్లా, ఆయనకు సిగ్గుందా మీకు సిగ్గుందా, దేవుడు దేవుడు అంటే నీకు అంతమంది పిల్లలు ఉంటారా అని చెప్పేసి దేవుడు తీసుకొని దీన్ని కనెక్ట్ చేసి ఏది పడితే నోటుకు వచ్చి మాట్లాడుతున్నాడు బడబడ. అంటే మనం కూడా అనొచ్చురా, ఇప్పుడు అనడంలో పెద్ద మ్యాటర్ ఏముంది చెప్పు. అనాలని కూడా వంద అనుకోవచ్చు మనం. సరేరా, ఇప్పుడు దేవుడికి ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చిండ్రా. నాకు మామూలుగా జీసస్ క్రైస్ట్ అంటే చాలా రెస్పెక్ట్ ఉందిరా. ఓకే, జీసస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెన్సెస్ అయితే నిజంగా ఏమంటారు, ఒక మిరాకిల్స్ లాగానే అనిపిస్తాయి అనమాట. రైట్, కానీ బట్ స్టిల్ ఇప్పుడు వీడు రేజ్ చేసిన పాయింట్కి మనం కూడా క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. అరే దేవుడు అంటే ఎట్లుంటాడు రా? స్ట్రాంగ్ ఉంటాడా ఉండడా? స్ట్రాంగ్ ఉంటాడు. మరి తన్నులు తింటాడా ఎవడన్నా? కొడుతున్నాడు అని కొడుతుంటే తన్నులు తినుకుంటే శుభ్రంగా పోయి శీలెక్కించుకొని చేతిలో మేకులు కొట్టించుకున్నాడు అంటే ఆయన దేవుడు ఎట్లయితాడా? అంటే దేవుడికి ఏం డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే క్రిస్టియానిటీలో వర్జిన్ మేరీ అంటారా. అసలు ఎవడికి పుట్టిండో కూడా తెలియదురా అని అనొచ్చు కదరా మనం కూడా. అసలు ఎవడికి పుట్టిండు ఆయన? ఇప్పుడు జీసస్ అంటాడు, అలా తండ్రి పేరే తెలియదు వాళ్ళకి. అట్లా అంటే ఎంత గలీజ్గా ఉంటుంది అది వినడానికి. బట్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఒక స్పిరిచువల్ జర్నీలో ఒక ఏమంటారంటే ఒక స్పెషల్ పర్సన్ అవతరించినప్పుడు ఆయన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది మనం ఊహించలేము అనమాట. దాన్ని మనం గెస్ కూడా చేయలేము. దానికి నోటికి వచ్చినట్టు మనం నోరు బారేసుకోకూడదు. అవునా కదా? ఇప్పుడు ఆయన తన్నులు తిన్నాడు, ఆయనకి అంత గంట కూడా బలం లేదా, మనుషులను ఎదురించే కెపాసిటీ తినేవాడు, మననేం కాపాడుతాడు ఆయన అని ఇప్పుడు అనుకుంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది కదా.
అవును. ఇప్పుడు దాని వెనక వేరే రీజన్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు చెప్తా. నీకు జీసస్ మీద ఇప్పుడు 2 డౌట్స్ అయితే ఉన్నాయి కదరా! అవును. ఉన్నాయి కదా! ఇప్పుడు నేను దీన్ని నేను కొంచెం కేర్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో చూద్దాం ఆగు. నేను మామూలు బేసిక్‌గా చెప్తా. బేసికల్‌గా వర్జిన్ మేరీ అంటారన్నమాట. వర్జిన్ మేరీ అనంగానే దాని రీజన్ ఏంటిదంటే, ఇప్పుడు ఎట్లయితే కర్ణుడు ఎలా పుట్టిండ్రా? ఆ? కర్ణుడు జన్మ ఎలా జరిగింది తెలుసు కదా నీకు? అవును, కర్ణుడు ఎలా పుట్టాడు? అవును, సూర్యుడి పుత్రుడు. ఆవిడకి పుట్టితే ఆవిడ అవును, స్టోరీ ఒకటి ఉంటుంది. అవును. రైట్. అంటే ఇప్పుడు కర్ణుడు సూర్యుడు పుత్రుడు అంటే డెఫినెట్‌గా షీ ఈజ్ ఆల్సో లైక్ వర్జిన్ మేరీయే కదా! అవును. ఇప్పుడు కర్ణుడు హ్యూమన్‌కి పుట్టిన పర్సన్ కాదు. అందుకనే కవచ కుండలతో పుడతాడు. గోల్డ్ అంటే అసలు అది అమేజింగ్ కాన్సెప్ట్ రా అది. ఒక అవును. మనిషికి అట్లా ఆర్మ్‌తో పుడతారు. ఒక ఐరన్ మ్యాన్ లాగా పుడతాడు ఆయన. పాయింట్ అర్థమైందా? ఎక్సలెంట్ స్టోరీ కదా అసలు అది. అవును. చాలా బ్యూటిఫుల్గా అసలు చాలా బ్యూటిఫుల్గా కావ్యాన్ని క్రియేట్ చేయగలిగారు అసలు. అద్భుతం అనమాట. నిజం అబద్ధం అని తర్వాత విషయం. ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి మనం అబద్ధం నిజం అనుకోకూడదు, కానీ స్టోరీ అయినప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. కవచ కండరాలు అంటే బాడీ అలా ఉంటది. అమేజింగ్ అసలు అది. కండరాలతో పుట్టిరా. అవును, అమేజింగ్ అసలు అది. అంటే ఆయనకి చావు లేనట్టే బేసికల్గా ఉన్నన్ని రోజులు ఆయనకి. కానీ మధ్యలో ఒక పర్సన్ వచ్చి ఇంద్రుడే వచ్చి భిక్షం అడుగుతాడు అనమాట. ఎందుకంటే ఈయన ఎవ్వడికి నో అని చెప్పాడు అనమాట. ఏది అడిగినా ఇచ్చేస్తాడు అనమాట. సో ఆయన వచ్చి అడిగితే కవచకుండలాలు శరీరం నుంచి వేరు చేసి ఇస్తాడు ఆయనకి. ఎంత నొప్పిని భరిస్తాడు చెప్పు, ఇమాజిన్ చేయాలి. మామూలుగా అసలు నువ్వు మామూలుగా మనం ఇస్తాంరా అట్లా ఏమన్నా సరదాగా కూడా మనకి కాళ్ళు గోరే ఇయ్యం మనం. అసలు ఏదైనా అడిగితే అంటే అసలు కర్ణుడి యొక్క క్యారెక్టర్కే జీసస్ సూటబుల్ కాదు అసలు కంపేర్ చేస్తే. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని వీడు ఏలెత్తి చూపించగలుగుతుండంటే వీడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడో చూడు అసలు. అరే ఎంత అజ్ఞానంలో ఉన్నాడు రాడు, ఎంత స్టూపిడ్ రా బాబు అసలు. అది మీనింగ్లెస్ బిహేవియర్ చేస్తున్నాడు అసలు ఆయన. అసలు నేను షాక్ అయినా ఇప్పుడు చూడరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భగవద్గీత గురించి మాట్లాడడం అనేది కొంచెం కష్టమే. సరే, వ్యభిచారం అనే పాయింట్ మాట్లాడింది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను. ఇప్పుడు అర్జునుడి బాధ అంతా ఏంటిదంటే, ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో, యుద్ధం జరగడం వల్ల వంశం నాశనం అయిపోతుంది అంటారు చాలా క్లియర్గా. ఏమైతుంది వంశం నాశనం అయిపోవడం వల్ల? మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధర్మ పరులగుదురు. దానివల్ల ఏమవుతుంది అంటే ధర్మం నశిస్తుంది అని ఉంది రా బాబు. చాలా బాగుంది, ఇంతవరకు అయితే ఉంది కదా. ఇప్పుడు దీన్ని వీళ్ళ గ్రూప్ లో నేను మొన్న మాట్లాడడానికి ఈ పాయింట్ రేజ్ చేసిన అనమాట. సార్ ఇది కులము అంటే భగవద్గీతలో ట్రాన్స్లేషన్ లో వంశం అని రాసి ఉంది సార్. వంశం నాశనం అయినప్పుడు అనగానే వీడు మరుగుదొడ్డి కూడా ఉన్నాడు కదా, వీడు గట్టిగా నవ్విండ్రా. గట్టిగా నవ్వి, ఏం బాబు ఇప్పటిదాకా కులం అని అప్పుడే వంశం అంటున్నావు అంటున్నాడు. అరే నేను వంశం అనేది నేను అనలేదు, యాక్చువల్గా ట్రాన్స్లేషన్ అంటే బుక్ చదవలేదని క్లియర్గా అక్కడే అర్థమైపోయింది నాకు. ఇప్పుడు లాజిక్ రా. సరే, ఇప్పుడు వాడి పాయింట్ ఏంటంటే నువ్వు కులం అనాలి లేకపోతే వంశం అనాలి, రెండెందుకు అంటున్నావు అని అంటున్నాడు. సరే, ఆ పాయింట్ వరకు ఒకటి ఆలోచిద్దాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకటి వచ్చిందనమాట, ఇంకొక ఇంటెలిజెంట్ పాస్టర్. ఆయన నాకు తిట్టాలని లేదు కానీ బికాజ్ ఈయనతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల పాపం వాళ్ళకి కూడా బ్రెయిన్ దొబ్బింది. కానీ ఎక్కడో పాపం ఊరు అవతల ఎక్కడ ఉంటాడు పాపం, సిగ్నల్ లేక ఏదో చెప్పాలని ట్రై చేస్తుండు. చాలాసార్లు సిగ్నల్ కట్ అవుతా ఉందన్నమాట. వాడు ఇట్లాంటి తిక్కలోడు. అయితే వాడు నాకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రా. ఏమంటుండంటే ఏమన్నాడంటే నేను, మీరు వంశం నాశనం అయినప్పుడు అంటున్నారు కదా అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంశం బస్సులో పోతుందండి. ఓకే, ఆ బస్సు సడన్ గా బ్రిడ్జ్ దగ్గర ఏదో అయిపోయి బ్రిడ్జ్లో పడిపోయింది, బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు వంశం అంతా నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వంశం నాశనం అయిపోతే వంశం వాళ్ళందరూ చనిపోయినారు కదా, అప్పుడు వాళ్ళందరూ నరకానికి పోతారా అని అడుగుతున్నాను. ఓహో వాళ్ళు కూడా అదేదో మ్యూజిక్ వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ లో, బ్రహ్మానందంది ఆ మ్యూజిక్ వేద్దాం అనుకోలేదు అక్కడ. అసలు హైలైట్ ఎగ్జాంపుల్ ఇచ్చింటారు. అసలు ఆ ఎగ్జాంపుల్ ఇంటే మాత్రం నాకు షాక్ అనిపించింది. అది
ఏం చేయాలిరా పాపము? ఎంత ఎంత అని చెప్పేసి పాపం లలిత్ కుమార్, ఈ కరుణాకర్, సుగుణ గారు వీళ్ళందరూ ఎంత ట్రై చేస్తున్నారు తెలుసా? ఆ, ఈ ఇట్లాంటి వాళ్ళని కొంచెం నోటితులు ఎక్కువైపోతుంది వీళ్ళకి అని చెప్పేసి మామూలుగా ట్రై చేస్తలేరు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య అయితే ఒకటి ఒక కంపారిజన్ అయితే మాత్రం ఇంత ముందు మీద ఇప్పుడు ఐ మీన్ కన్వర్ట్స్ ఐ మీన్ ఏదైతే ఇప్పుడు మొత్తం చేంజ్ ఈ మధ్య తగ్గింది బ్రో పర్సెంటేజ్ తీసుకుంటే మాత్రం. ఓకే. అదే ఎందుకంటే ఇప్పుడు బయటకు ఈ మధ్య కొంచెం హిందీ ధర్మం కానీ బయటకు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి అని ఒక టైంలో అక్కడ ఒక సరైన దారిలో రాలేదు. ఒక టైం ఇప్పుడైతే నాకైతే వస్తుంది అనిపిస్తుంది యాక్చువల్గా. ఏమోరా ఆ చైతన్యం అయితే వస్తుంది, కానీ ఇప్పుడు ఈయన ఉన్నాడు అంత పెద్ద గురువు గారు అన్ని చదువుకున్నాడు, కానీ ఈయనతో వాదింపగలిగిండా అని అడుగుతున్నాను నేను. నేను కూడా మొన్న కానీ ఇప్పుడు ఈ మెయిన్ ప్లాన్ ఇదే ప్లాన్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పెట్టేసాడో వాళ్ళు ప్లాన్ లో వాళ్ళు ఇంత ముందు ఎవరైతే కన్వర్ట్ అయిన వాళ్ళందరూ వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళు చేసింది. ఓకే ఓకే. వీళ్ళ మోటివేషన్ ఈ మధ్య తగ్గింది బ్రో. ఎందుకంటే పర్సంటేజ్ చూస్తాం కదా నార్మల్ గా. నేను నా చిన్నప్పుడు మా ఊర్లో చూసిన దానికి బయట కూడా నాకున్న నాలెడ్జ్ అయితే చూస్తుంది. ఇప్పుడైతే తగ్గింది అనిపిస్తుంది ఎలా. ఏమోరా, కానీ యాక్చువల్గా ఒక పక్క మనకు అర్థమవుతుంది, ఒక పక్క ఏమో ధర్మ పోరాటం నడుస్తుంది, ఇంకో పక్కకేమో పొలిటికల్గా కంట్రీని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇంకో పక్క వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేస్తూనే ఉన్నారు, వీళ్ళ పాపం బారిన పడి ఎంతోమంది నష్టపోతున్నారు కూడా. చాలా దారుణాలు, మామూలు దారుణాలు కాదు వీళ్ళు చేస్తున్నది. వీళ్ళకి ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిదంటే బికాస్ దే నో దట్ దే ఆర్ టెల్లింగ్ రాంగ్ ఓన్లీ. వాళ్ళు జస్ట్ దే హ్యావ్ టు మేక్ మనీ అండ్ దే హ్యావ్ టు మేక్ బిజినెస్. కాబట్టి గుడ్డిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు అంతే. ఎందుకంటే చాలా కష్టం ఇప్పుడు అర్థం చేసుకోవడం అనేది. నేను మొన్న అదే మాట్లాడినా కదా, మొన్న మాట్లాడితే ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రా నాకు. నీకు అసలు వాడు చెప్పిన ఎగ్జాంపుల్లో ఏమైనా కొంచెం లాజిక్ అనిపిస్తున్నారా నీకు? చెప్పురా నాకు. ఇప్పుడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ అది కాదు, పర్లేదు పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్టే అనుకుందాం, దాంట్లో మీనింగ్ ఏముందో చూద్దాం. నువ్వు ట్రై చేయరాదు. ఇప్పుడు వంశం అనేది బస్సులో పోతుందిరా, పడిపోయింది, వంశంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, ఇప్పుడు వంశం నాశనం అయిపోయింది కదా. వంశం నాశనం అయితే వంశంలో వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ నరకానికి పోతారు కదా. మరి కరెక్టే కదా, మరి ఇదే కదా శ్రీకృష్ణుడు చెప్పింది. నీకు అనిపిస్తుందా కరెక్ట్ అనిపిస్తుందా ఇది ట్రాన్స్లేషన్ అంటున్నా? ట్రై చేయి, ఏం అర్థమైందో ట్రై చేయి. వంశం ఉంది, వంశం బస్సులో పోతుంది, వంశం చచ్చిపోయింది, వంశం నాశనం అయింది. వంశం అంటే ఏంటి? ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ తరపు అమ్ములు తమ్ముళ్ళు, ఇప్పుడు అక్కడ గొడవ జరిగింది, అక్కడ ఎప్పుడు జరిగిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కథనాలు వీళ్ళే ఉన్నారు. జరిగింది. ఇప్పుడు ఎక్కువగా మ్యాక్సిమం ఎవరు ఉంటారు? అందరూ మగవాళ్ళు ఉంటారు. దానివల్ల ఏంటి? వీళ్ళు చనిపోతే ఏమవుతుంది? ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళు ఇదైతారా? అపరం పాలు అవుతారా? మరి వాళ్ళు బ్రతుకు తెరువు లేకుండా పోతుందా? బ్రతుకు తెరువు లేకుండా పోతుంది కదా. అవును కదా, అంటే లేకుండా పోతుంది. అంటే ధర్మం నశిస్తుంది. ఇప్పుడు వాళ్ళు బతకడానికి ఎలా ఉండాలి ఏంటి అని అంత మొత్తం చేయదు కదా. అంతే కదా, లాజిక్ అదే కదా. బస్సులో చనిపోయిన వాళ్ళు నరకానికి పోతారని కాదు కదా. బస్సులో చనిపోయిన వాళ్ళు నరకానికి ఎందుకు పోతారా? వంశం బస్సులు అసలు వంశంని బస్సు ఎక్కేయగలుగుతావు నువ్వు? అది కదరా, వంశాన్ని బస్సు ఎట్లా ఎక్కిస్తారు వాళ్ళు? వంశాన్ని బస్సు ఎక్కించి దానికి వంశం నాశనం అయినట్టురా బాబు. అది ఒక ఓడ్, వంశం అనేది ఒక ఓడ్ అంతే. జస్ట్ అక్కడ సొసైటీ ఎలా ఉందో మనం అంటాం. ఏంటి, ఒక 1000 విలేజ్ లో లేకపోతే 1000 హౌస్, ఒక 1000 కుటుంబాలన్నీ కలిసి ఒక ఊర్లాగా అవుతుంది. ఇంకో 2000 3000 కుటుంబాలు అయితే ఒక మండలం అవుతుంది. అలా పేరులో వంశం అనేది ఒక చిన్న సొసైటీ, అంటే ఒక నేమ్. అది గ్రూప్ ఆఫ్ పీపుల్ కి, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ కింద ఒక ఓడ్ వంశం అనేది, అంతే కదా. ఎగ్జాక్ట్లీ కదా, ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఇమాజిన్ చేయను, ఇప్పుడు వీళ్ళు వంశం అనగానే ఒక బస్సులో ఎక్కిచ్చే కెపాసిటీ వీళ్ళకి ఉందంటే వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే వంశంని, ఇప్పుడు గీతలో కులం అని రాసి ఉందిరా, గీతలో కులం అని రాసి ఉంది. అంటే గీతలో కులం గురించి ఉందా లేదా? ఉందా లేదా గీతలో కులం గురించి?
కులం కోసం ఉంది కదా, ఉన్నట్టే కదా. కులం అనేది ఎక్కడ కూడా వచ్చింది? గీతలు ఉంటాయి చాలా ప్లేసెస్లలో కులం గురించి రాసి ఉంటారండి, చాలా క్లియర్గా చదివిన. అర్జునుడే అంటాడు కుల స్త్రీలు అంటాడు, కుల నాశనం అంటాడు, కులక్షయ కృతం అంటాడు. ఓకే, కులం అంటే ఇదే వంశం పేరుకి అది పెట్టుంటారు అది. అది కదా వంశం అనేది ట్రాన్స్లేషన్లో వచ్చింది అంతే. కులం అనే వర్డ్ మాత్రం చాలా సార్లు వాడతారన్నమాట భగవద్గీతలో. కులం అంటే ఏంటి? పని బట్టా? ఇప్పుడు కులం అంటే పని నేను అదే అంటున్నా. ఇప్పుడు భగవద్గీతలో కులం గురించి మెన్షన్ చేసి ఉంది అంటే కులపిచ్చి వీళ్ళు బ్రాహ్మణులు రాసుకునే కదా, వీళ్ళందరూ తాగి రాసిర్రు భగవద్గీత అని అంటాడు ఇప్పుడు వీళ్ళు. అర్థమైంది కదా. రైట్. అయితే ఇప్పుడు కులం అంటే ప్రజెంట్ ఉన్న కులం నేను అడిగిన, ప్రజెంట్ ఉన్న కులంకి భగవద్గీతలో ఉన్న కులం ఒకటిగా సార్ అంటే ఎన్ని కులాలు ఉంటాయండి? ఇప్పుడు కులం అప్పుడు కులం ఎట్లుంటుంది? అన్ని ఒకటే కదా. మీరు ఏం మాట్లాడుతుంది? మీకు అసలు తెలివి ఉందా? అయినా అని సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటారు కదా మీరు, చాలా పవిత్రమైనది, అసలు దాంట్లో మీరు ఏలైతే చూపించేది ఏమి ఉండదు అంటారు. కానీ మరి ఇప్పుడున్న కులంకి అప్పుడున్న కులం వేరు వేరు అని ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు అని చెప్పేసి అంటాడు అనమాట ఆయన. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చూడు, నేను అంటుంది ఏంటంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ మనం గెలవగలుగుతామా అని అడుగుతున్నాను నీకు నేను. ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కులం, ఇప్పుడు ప్రజెంట్ ఏం కులాలు ఉన్నాయని అడుగుతున్నాను నేను. కులం అంటే ఏంటంటే ప్రజెంట్ అసలు నువ్వు ఏ కులం రా? కులం అంటే మనం చేసుకున్న పని బట్టి వచ్చిందంటే కులం అంటే అంతే. అట్లా ఎట్లా అంటావు నువ్వు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెడ్డి అనుకో, నేను చౌదరీస్ అనుకో, కొందరు పద్మశాలి ఉంటారు. పద్మశాలి వాళ్ళ కులమే కదా. ఇప్పుడు కొన్ని అరే ఇప్పుడు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే కులాల గురించి సెర్చ్ చేస్తే కొన్ని వందల కులాలు వస్తాయిరా, పెద్ద లిస్ట్ వస్తుంది. ఒక్క నిమిషం నీకు కులం లిస్ట్ అని కొడుతున్నా. మామూలుగా రా, అసలు మామూలుగా రా, మస్తు కులాలు వస్తాయి అసలు. మరి ఈ కులాలన్నీ ఏ కులం ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా కులాలు పుడుతూనే ఉన్నాయి తెలుసా నీకు? ఇంకా పుడుతూనే ఉన్నాయి కులాలు, చాలా కులాలు పుడుతున్నాయి. రీసెంట్ కొన్ని కొత్త కులాలు వచ్చినాయి. ఏంటిది? వృత్తి కాదు ఇప్పుడు. అరే అది కాదురా, ఇప్పుడు మొన్న ఏమైందంటే మా వాడిని ఎవరిని అడిగినా నేను, ఏమడిగినానంటే అరే కమ్మ కాపు ఉంటారు, రెడ్డిస్ ఉంటారు, చౌదరీస్ ఉంటారు అంటే అవునరా చౌదరీస్ అనేది ఒక కులం రా అని అన్నాడు. మరి చౌదరి కులం అయితే ఎట్లా, వాళ్ళు చౌదరీస్ అని ఎట్లా డిఫైన్ చేయాలి కదంటే వాళ్ళు బిజినెస్ ఎక్కువ చేస్తారా అన్నాడు. బిజినెస్ ఎక్కువ చేస్తారంటే ఇక బిజినెస్ చేసే వాళ్ళందరూ చౌదరీసా అని అడుగుతున్నాను ఎందుకు నేను. మరి ఎందుకు మరి స్పెషల్ గా చౌదరీస్ అని బిజినెస్ చేస్తారని ఎట్లా అంటావు? ఇప్పుడు రెడ్డిస్ ఉన్నారా, చారీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చారీస్ అంటే ఒకప్పుడు చారీస్ అనే వాళ్ళు కార్పెంటరీ పని చేసేటోళ్ళు అనుకోకుండా ఇక్కడ కొంచెం కులము వాళ్ళ యొక్క వృత్తి రెండు బయటపడ్డాయి. కానీ కొన్ని కేసెస్ లో రెండు బయటకు వస్తలేవు కదా. ఇప్పుడు మరి అసలు కులం అంటే ఏంటిది అంటే వీళ్ళు ఏమంటుంటే బ్రాహ్మణ్సే కావాలని కులాలు సృష్టించి వీళ్ళు తక్కువ జాతి కులము, వీళ్ళు ఎక్కువ జాతి కులం అని చెప్పేసి కులాలని సృష్టించారు అంటున్నారా. ఎక్కువ జాతి తక్కువ జాతి ఎక్కడ కూడా పెట్టలేదే, ఎవరు చేయలేదే. ఉన్నాయి కదరా, ఇప్పుడు ఇప్పటికి కూడా అన్టచబిలిటీ అనేది ఉందిరా. దళితులు అంటారు కదా, ఎస్సీ ఎస్టీ అని ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎస్సీ ఎస్టీ అని ఇండియాలోనే పుట్టింది కదా, బ్రిటిష్ వాడని తీసుకురాలేదు. ఎస్సీ ఎస్టీ కులాలు అనేది బ్రిటిష్ వాడని తీసుకురాలేదు, వాడు తీసుకుని రాలేదు. ఇక్కడిక్కడ లోపలనే మనమే ఇవి. అవును, యాక్చువల్ గా స్టార్ట్ అయితే మాత్రం వృత్తిని బట్టి వచ్చింది కదా. విశ్వ బ్రాహ్మణుడు విశ్వ కర్మని బట్టి వచ్చాయి కదా. కర్మల్ని బట్టి వచ్చింది ఓకే, బట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు రెడ్డిస్ కి చౌదరీస్ డిఫరెన్స్ ఎట్లా చెప్తావు అని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఉండేది. ఏంటి కమ్మరంటే ఓన్లీ ఆ పని చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. ఏమన్నా చెప్పినట్టు చౌదరి అంటే ఉండే ఒకప్పుడు ఉండేది అలా, కానీ ఇప్పుడు లేదు కదా అది. ఇప్పుడు లేదని నువ్వు అనుకుంటే ఎట్లా అయిపోతుందిరా? ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు కదా. సరే ఇప్పుడు ఒక పని చేద్దాం మనం, ఒక 1000 ఇయర్ బిఫోర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అక్కడే ఉన్నాం అనుకుందాం మనం, కులాల మధ్యలో ఉన్నాం, అందరూ కొట్లాడుకుంటున్నారు నా కులం గొప్ప అంటే నా కులం గొప్ప అని. ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ కులం ఆ ఏజ్ లోనే ఉందాం అనుకుందాం కొద్దిసేపు. ఏముంది అనుకోవడానికి ఏముంది? ఇప్పుడు బయట ఇప్పుడు అంటరాని వాళ్ళు ఉంటారనమాట, లో క్యాస్ట్ అంటారు. వాళ్ళతో మనం నీళ్ళు కూడా తాగము,
వాళ్ళని అసలు ఊర్లో కూడా రాని, ఊరు బయట ఉంటారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఆ టైంలోనే ఉన్నాం అనుకున్నా, ఏమని చెబుతుంటే ప్రాబ్లం ఉంది, అర్థమవుతుందా? అవును. ఉమ్, ఉన్నాం మనం ఇప్పుడు. మరి ఎట్లా, ఏంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, బయట కులాల గురించి కొట్లాడుకుంటున్నాం. ఉమ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇప్పుడు ఈ టైంలోనే ఈ మరుగుదొడ్డిగాడు వచ్చేసి "అది చూడు 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 మీ మీ బుక్లలో రాసి ఉంది" అంటుండే. మరి సరిపోయింది ఇప్పుడు. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే సరిపోయేది కదా. ఆ, ఇదే పంచాయతీ. మామూలు పంచి కాదు కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటాం రా మనం చెప్పు. ఎట్లా తప్పించుకోవాలంటే పాయింట్, తప్పించుకోవడానికి అక్కడ ఇది లేదు యాక్చువల్గా. మరి ఏంటిది? సొసైటీలో మనకి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ లేవు అందరికి. ఒకప్పుడు అవి ఏం లేవు. అంతకుముందు ఏంటంటే పని చేసిన లేవని అంటే ఒకప్పుడు లేవు, మధ్యలో వచ్చింది, తర్వాత పోయింది అనేది సనాతన ధర్మం అన్నారు కదా. సనాతన ధర్మం అంటే ఎప్పటికి ఒకటేలా ఉండాలి కదా. సరే, ఆయన నాకు తెలిసి ఆయన అక్కడ చెప్పిన వర్డ్లు అయితే కావాలంటే అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు? ఆయన డెఫినేషన్ అయితే ఈ కాంటెక్స్ట్ లో రాదేమో అనుకుంటున్నాను నేనైతే. నువ్వు అనుకుంటే ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు ఇప్పుడు కులాలే కదా ఇవన్నీ. అవును, కానీ ఆయన చెప్పిన కాంటెక్స్ట్ అదేనా? ఎవరు చెప్పింది? కృష్ణుడా? కృష్ణుడు మాట్లాడిన టాపిక్స్ లో చాలా టాపిక్స్ మాట్లాడాడు, ఆ ఇదే కాంటెక్స్ట్ లో మాట్లాడాడు. ఓకే, నువ్వు ఆ శ్లోకాన్ని కరెక్ట్ తెలియదు, కానీ నీకు ఎక్కడో మైండ్లో నీకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే కృష్ణుడు మాత్రం ఈ పర్స్పెక్టివ్ అయితే మాట్లాడలేదని నీకు అనిపిస్తుంది, అవునా కదా? అవును అనిపిస్తుంది. సరే, ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడంటే భగవద్గీతలో, ఈవెన్ ఫస్ట్ అర్జునుడికే ప్రాబ్లం వస్తుంది అనమాట. కృష్ణుడు వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం, అర్జునుడే బాధపడుతుండే ఎక్కడ కులనాశనం జరిగిపోతుంది అని టెన్షన్ పడతా ఉంటాడు అర్జునుడు. అర్జునుడికి కులము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కులము నాశనము జరిగినప్పుడు అధర్మం పెరిగిపోతుంది. కుల స్త్రీలు అవినీతి పనులకు అలవాటు పడిపోతారు. కుల స్త్రీలు అవినీతి పనులకు వెళ్ళిపోతే వర్ణ సంకరం జరుగుతుంది, అంటే అవాంఛిత సంతానం జన్మిస్తారు అని బాధపడుతుంటాడు అనమాట. ఈ అవాంఛిత సంతానం జన్మించడం వల్ల సమాజము కంప్లీట్గా దుర్బలం అయిపోతుంది అంటాడు. దుర్బలం అంటే రాంగ్ వర్డే కదా, కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది, సొసైటీ కొలాప్స్ అయిపోతుంది అని బాధపడుతున్నాడు. నువ్వు నమ్ముతావు? ఇది కరెక్టేనా ఈ పాయింట్? మరి అంటే వీళ్ళేమంటున్నారు అంటే చూసినావా మీ దాంట్లో కులం అంటే బ్రాహ్మణులు, అంటే నువ్వు బ్రాహ్మణులు ఎక్కడ చచ్చిపోతారో బ్రాహ్మణులు చచ్చిపోవద్దు, బ్రాహ్మణులు బ్రతికే ఉండాలి. నీకు అర్థమైంది కదా? బ్రాహ్మణులు చనిపోతే ఇక మొత్తం భూమి మునిగిపోతుంది అని అంటున్నాడు కృష్ణుడు. బ్రాహ్మణులకి విలువ ఇస్తున్నాడు. మేము బ్రాహ్మణులం కాదు కదా అని చెప్పి చాలా టెన్షన్ మాట్లాడేది. ఇప్పుడు బ్రాహ్మణుల కులం కదరా. మరుగుదొడ్డిగాడి ప్రాబ్లం ఏంటిదంటే మేమేమో బ్రాహ్మణులం కాదు, మేము క్షత్రియులం కాదు, మేము శూద్రులం కాదు, మేము రెడ్డిస్ కాదు కదా వాళ్ళు. కాదు, మీరు కానప్పుడు మీరు అసలు కులాల కిందకి రారు కదా. మీరు కులాల కిందకి రానప్పుడు ఇక మీరు ఎప్పుడు నరకంలోకి వెళ్ళిపోతుంది కదా, భగవద్గీత చెప్తుంది కదా. చాలా టెన్షన్ అంతా అదే అనమాట. ఇప్పుడు ఎక్కడ నన్ను తీసుకెళ్ళి నరకంలో వాడేస్తారు ఇలా అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను. నా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటిదంటే ఎన్ని కన్ఫ్యూజన్లు క్రియేట్ అవుతున్నాయి చూడరా ఇక్కడ. మరి బైబిల్లో కులాల గురించి లేదురా అంటే బైబిల్ చాలా పవర్ఫుల్ కదా, అందరు ఒకటే అని చెప్తుంది బైబిల్. మరి ఏది గొప్పరా? మరి ఇప్పుడు నువ్వు చెప్పురా. నాకు తెలిసి బైబిల్ బెటర్ అనిపిస్తుంది నాకు. అది కదరా, బయట పాపం దళితులు అందరూ చచ్చిపోతున్నారు రా, వాళ్ళని అసలు పట్టించుకుంటలేరు ఎవరు. అన్టచబిలిటీ ఎక్కువైపోయింది సొసైటీలో. ఈ అన్టచబిలిటీ అంటే అన్టచబిలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరు అంటున్నారు సమానం అని? బైబుల్ అంటుంది. బైబుల్లో ఏం లేదు. నువ్వు డైరెక్ట్ గా దేవుడి నామాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే యూ విల్ బికమ్ క్రిస్టియన్ అంతే. ఆయన దేవుడి దృష్టిలో అందరు సమానులే, అక్కడ కులం అనేది ఉండదు. యు ఆర్ ఏ క్రిస్టియన్ అంతే. ఏది లేనప్పుడు నీకు లైఫ్ ఈజీ అయిపోయింది కదరా. ఇక్కడ ఉంటే నువ్వు బ్రాహ్మణ కులమా, క్షత్రియ కులమా, నువ్వు ఈ రెడ్డిసా, చౌదరీసా, ఇవే గొడవలనే బతుకుతుంటా ఉంటాం కదరా మనము. ఇక్కడంతా లైఫ్ అంతా కాంప్లికేట్ అయి ఉంది కదా. మళ్ళీ ఇక్కడ దేవుడు కూడా కన్ఫ్యూజ్ చేస్తుండే కదా నేను అని చెప్పేసి అలా ప్రాబ్లం అనమాట. ఆడ అట్లాంటి ప్రాబ్లమే లేదు. ఆడ డైరెక్ట్ గా ప్రైజ్ అలాడంటే అయిపోతుంది నీకు సింపుల్ గా.
అవును అర్థమైంది. మొత్తం ఆయన చూసుకుంటాడు కదా, ఇంత లైఫ్ ఎంత ఈజీ ఉంది ఇక్కడ, అంత గజిబిజి ఉంది అసలు. ఇది ఇది మతమే కాదు, ఇది ఒకటి పెద్ద కల్పితము, కావాలని బ్రాహ్మణులు క్రియేట్ చేసి అందరినీ తొక్కేయాలని చెప్పేసి క్రియేట్ చేశారంట ఇది. ఉమ్, అది ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటిదంటే దళితులు ఎవరైతే ఉన్నారో, ఉమ్, ఈ తక్కువ కులపు వాళ్ళు ఎవరైతే ఇండియాలో అంటే వాళ్ళు మస్తు మామూలు కష్టాలు అనుభవించలేదు వాళ్ళు. వాళ్ళకి మస్తు నీళ్ళు, బాయిలో నీళ్ళు కూడా తాగనిచ్చేటోళ్ళు కాదు, ఊరి బయట వదిలేసేటోళ్ళు వాళ్ళని. వాళ్ళు ఊర్లో కూడా రానిచ్చేటోళ్ళు కాదు వాళ్ళని. వాళ్ళకి స్కూల్లో చదవనిచ్చేటోళ్ళు కాదు. అంబేద్కర్ వచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ కొంచెం ఫ్రీడమ్ వచ్చింది కదరా. అవును వచ్చినాక వాళ్ళందరినీ విలేసినట్టు చేసేటడం వల్ల ఏమైందంటే ఈ క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళందరికీ శరణార్థి అయినరా. అవును అదే వాళ్ళందరికీ ఎలా చెప్పింది కదా, ఏది లేనప్పుడు ఏంటంటే ఎవరో వస్తున్నాడు గొడవ పట్టుకుని అంతే. అంటే ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగింది కదా, మంచి జరగడం వల్ల ఏమైందంటే దళితులందరూ క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయినరా. అవును ఆ వాళ్ళు అదే చెప్తున్నా కదా, మాక్సిమం వాళ్ళే అందులో ఉంటారు. ఇప్పుడు వీడు కూడా కైండ్ ఆఫ్ దళితుడే అనుకుందాం. అవును వీడు కూడా దళితుడే పాపం. అయిపోయింది, వాడికి అక్కడ మంచి స్టేటస్ దొరికింది, మంచి రిజర్వేషన్స్ దొరికినాయి, మంచి ఏమంటారు అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి. అటు దేవుడు కాపాడినట్టు అయిపోయింది కదా ఇప్పుడు. మన భగవద్గీతలో కృష్ణుడు అయితే కాపాడలేకపోయింది కదా. కాపాడలేక మరి అదే కదా. మరి ఇప్పుడు ఎవరు గొప్పరా, ప్రైజ్ ద లార్డ్ అంటావా, జై శ్రీరామ్ అంటావు నువ్వు? వాళ్ళే కదా అంటారు. వాళ్ళైతే ప్రైజ్ ద లార్డే అంటారు కదా. వాళ్ళే కదా. చూసినా మరి మన కులపిచ్చి మన దాంట్లోనే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు నా సిచ్యువేషన్ నేనేమంటున్నానంటే, సరే ఈ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. మన దాంట్లో కులం అనేది క్లియర్గా బుక్లోనే రాసి ఉంది, భగవద్గీతలో చాలా క్లియర్గా కులం అని మెన్షన్ చేసి ఉంది. సొసైటీలో కూడా కులం కనబడుతుంది, సొసైటీలో భయంకరంగా కుల పిచ్చి ఉంది, కులం కోసం విపరీతంగా కొట్లాడుకుంటారు. ఓకే, తక్కువ కులపోలు వచ్చి ఎక్కువ కులపోలు ఏమైనా పెళ్లి చేసుకుంటే పెద్ద గొడవలు అయిపోతాయి ఆ గల్లీలంతా, స్ట్రీట్లో కానీ ఎక్కడైనా సరే. చాలా ఉన్నాయి, చాలా అరాచకాలు జరిగినాయి. ఇప్పుడు గొప్ప కులం అమ్మాయిని ఎవరు దళితుడు ప్రేమించింది అనుకో, ఇక మామూలుగా ఉండదు. మా ఇంట్లో అన్నారు క్రిస్టియన్ అమ్మాయి అంటే మ్యారేజ్ అంటే వద్దని అనేసిరా. టెంపుల్ గా లాస్ట్ ఇయర్ టాపిక్ జరిగింది ఇంట్లో. ఎలానే నా గర్ల్ ఫ్రెండ్, అప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ తన క్రిస్టియన్ అంటే ఎలా అని చెప్తే ఇంకా కావాలంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అంటున్నాను. ఇంతకు పంపించేసేస్తారు, ఇంటికి రావద్దు అంటారు. అవును అదే అన్నారు మా ఇంట్లో. అప్పుడు నువ్వు కూడా హ్యాపీగా కన్వర్ట్ అయిపోయి ప్రైజ్ అవ్వాలంటే అయిపోతుండే కదా. అయ్యో అంటే ఎట్లా మరి, ఎట్లా చేస్తాం చెప్పు. ఎట్లా చేయలేదు పూసుకోవాలి, అందుకే వదిలేదు. అయితే సిచ్యువేషన్, ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్తారు. ఇప్పుడు భగవద్గీతలో ఏంటంటే, ఇప్పుడు మనం వాడుతున్న ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఏమంటారు, కుమ్మరి అంటారు, ఒడ్లోళ్ళు అంటారు, శిల్పులు అంటారు, ఓకే, బ్లాక్ స్మిత్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ కులాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలు విశ్వకర్మలో 5 కులాల కింద మాట్లాడతారు అనమాట. అట్లా కాకుండా బయట కూడా చాలా కులాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే భగవద్గీతలో 4 వర్ణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వర్ణాశ్రమం అంటారు. వర్ణాశ్రమం అంటే ఏంటిదంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర అని ఉంటాయి అన్నమాట. 4 కులాలను ఎవరు క్రియేట్ చేసిండు? శ్రీకృష్ణుడే స్వయంగా అంటాడు అనమాట. ఈ 4 వర్ణాలని నేనే సృష్టించిన అంటాడు. అనగానే మరుగుదొడ్డి లాంటి వాళ్ళు ఏమంటారు అంటే, చూసినావా కృష్ణుడే 4 వర్ణాలను క్రియేట్ చేసిండు, చూసిన మనుషులను వేరు చేసింది దేవుడే అని ఆయననే ఒప్పుకున్నాడు, ఇలాంటి వాడు దేవుడు ఎట్లయితాడని చెప్పేసి చాలా మంది కృష్ణ వ్యతిరేకులు మాట్లాడుతుంటారు అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే వాళ్ళకి అంతవరకు అర్థమైపోయింది. అవును ఆయన చెప్పిండు, ఇవి నేను డివైడ్ చేసిన అని చెప్పేసిండు. నేను డివైడ్ చేసిన అని చెప్పింది అంటే ఆయననే డివైడ్ అండ్ రూల్ స్టార్ట్ చేసింది కదా అంటున్నారు. పాయింట్ పట్టేసుకున్నాడు, చాలా క్లియర్గా అర్థమైపోతుంది నాకు ఇక్కడ. ఇంకేముంది అయితే మొన్న ఏమైంది అంటారా, ఇది మనోడు ఈ మరుగుదొడ్డి గాడు ఏమన్నాడు, సార్ ఇది భగవద్గీత అంత ఈజీ కాదు సార్ అర్థం చేసుకోవడానికి అని నేను అన్నాను రా. దీంట్లో కులము ఒకటి వర్డ్తోనే సరిపోదు, కులం ఉంటుంది, గుణం ఉంటుంది, గుణాల నుంచి వర్ణాలు ఉంటాయి, ఓకే, కుల వ్యవస్థ ఉంటుంది, ఓకే, కుల వృత్తి ఉంటుంది, కుల ధర్మాలు ఉంటాయి, కుల స్త్రీలు ఉంటారు, ఇలాంటి చాలా వర్డ్స్ ఉన్నాయి సార్. అన్ని వర్డ్స్ని అర్థం చేసుకోవాలి, మీరు ఒక వర్డ్ని పట్టుకొని ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, ఇది అంత ఈజీ కాదు భగవద్గీత అర్థం చేసుకోవడం. ఏంటంటే వాళ్ళు ఒక్కటే గట్టిగా నవ్విర్రు అనమాట. నవ్వి ఏమంటుండంటే, మోస్ట్ డెడ్ ఈజీ బుక్ అండి భగవద్గీత, డెడ్ ఈజీ బుక్ అండి, డెడ్ ఈజీ బుక్ అని చెప్పేసి వీడు అప్పటిదాకా సైలెంట్ కూర్చున్నాడు మరుగుదొడ్డి గాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అనమాట.
అర్థమైందా? అవును. అంత అంత స్టూపిడ్ బిహేవియర్ బ్రో వీళ్ళది. ఆయన ఏంటంటే ఇప్పుడు సొసైటీని ఒక సరైన భావం నడిపించడానికి అవి ఏవైతే పెట్టాడు, ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, ఇవి ఓకే ఈ 4 కూడా పెట్టి ఓకే అవి చేసినవి. వాటిని పట్టుకొని ఏంటి, వాటి నుంచి వచ్చినవి కింద ఉన్నవి కులం, చిన్న చిన్న గలాలు, మరి మెయిన్ రూట్స్ అవి, వాటి నుంచి వచ్చినవి కింద ఉన్నవి. ఓకే కానీ సొసైటీలో ఏంటంటే మనం ఇప్పుడు దేవుడు ఇలా చెప్పాడు ఒక మాట అంటే ఆ మాట నుంచి వెళ్ళదు. కింద సొసైటీ ఇప్పుడు చెప్పారంటే సింపుల్ గా మన సింపుల్ వాళ్ళు ఏంటంటే వాడే ఇందాక మనం ఏది లాంగ్వేజ్ అడిగినట్టే ఏ లిపి ఏం లిపి అనేసరికి ఆయన చెప్పేసరికి లిపి లేదు ఏం లేదు అని అన్నట్టు అనేసినట్టే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే కులం గ్రేట్ దానికంటూ ఆయన మాట చెప్పాడంటే ఏంటి, సొసైటీ ఇలా అయితే ధర్మంగా నడుస్తుంది, ఏదంటే కొట్టుకుంటారు, చంపుకుంటారు, ఇంకేవో జరుగుతుంటాయని చెప్పి అవి పెట్టి వాటి నుంచి వచ్చిన రూట్స్ ఏవైతే ఉన్నాయి మనందరూ వాటి రూట్స్ ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ కులం ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి రూట్స్ రూట్స్ వచ్చేది. ఇంకేంటి వీళ్ళు పట్టుకోవడానికి ఇది పాయింట్లు కాదు. ఇప్పుడు ఏంటంటే బయట సొసైటీలో ఏంటంటే మనం ఏది సొసైటీలో ఏది సరిగ్గా వెళ్ళట్లేదు కదా, ఏది వెళ్తున్నారు కదా ఏది సరిగ్గా వెళ్ళదు. ఇప్పుడు అది కాదు బ్రో, ఇప్పుడు పాటలో కూడా సరిగ్గా వెళ్ళదు. ఇప్పుడు బ్రిటిష్ రూలింగ్ జరిగింది కదా బ్రో. అవును. చెప్పలేం మన పేరెంట్స్ కానీ మన ఫాదర్ ఎవరో ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకున్నాడు బ్రో. అనుకో ఒకసారి, అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకున్నావు అనుకో. జస్ట్ ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఇప్పుడు నీ రూట్స్ ఎటు దిక్కు పోయినట్టు, అమెరికాకి పోయినాయా లేకుంటే స్విట్జర్లాండ్ పోయిందా, ఇండియాకి వచ్చిందా? ఎట్లా బ్రో ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ శ్రీకృష్ణ అన్నారు ఎట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఏమని ప్రే చేస్తావు, దేవుడిని ఏమని ప్రే చేస్తావు, లేకుంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఏ కులం కిందకి వస్తావు ఇప్పుడు నువ్వు? తెలియదు అనలేవు కదా బ్రో. ఇప్పుడు చెప్పలేం బ్రో, మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ మేబీ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, మేబీ వాళ్ళకి కొందరు నచ్చరేమో, అమెరికన్స్ వచ్చినప్పుడు రూలింగ్ చేసినప్పుడు ఎవరిని పెళ్లి చేసుకురేమో ఎవరికి తెలుసు. అట్లా జరిగిండొచ్చు కదా, ఎందుకు జరగదు చెప్పు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఏమంటారంటే ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే దాన్ని వర్ణ సంకరం అవుతుంది అని అంటున్నారు అనమాట. వర్ణ సంకరం అంటే ఏంటిదంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ బేసికల్లీ. అయితే అర్జునుడికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే అసలు ఇష్టం ఉండదు. అని ఏమంటాడు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేయడం వల్ల అవాంఛిత సంతానం పుడుతుందని అంటాడు అనమాట. ఓకే, అయితే భగవద్గీతలో ఉంది, భగవద్గీతలో వర్ణ సంకరం అనే వర్డ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే యుద్ధం వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి, దుర్గుణాలు పెరిగిపోతాయి కాబట్టి, స్త్రీలకి రక్షణ ఉండదు కాబట్టి, స్త్రీలు అవినీతి పనులు చేయడం వల్ల వర్ణ సంకరం జరిగి అవాంఛిత సంతానం పుడుతుంది అని చెప్పేసి ఉంది రా. కానీ ఇప్పుడు భగవద్గీత చదువుతుంటే చాలా నీట్గా మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఫౌండేషన్ అనేది అక్కడ బేస్ అనేది వార్లో జరుగుతున్న ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాడు అర్జునుడు. వీళ్ళు అది తీసుకొచ్చి ఇప్పుడు సొసైటీలోకి తీసుకొచ్చేసి దాన్ని కలపడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడ అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఉంటది, ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ ఉంటది, కానీ అవి తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటాం అంటే మనం ఏమంటే అది వార్లో రాసింది, అది ఇప్పుడు వర్కౌట్ కాదంటే మరి భగవద్గీత ఎందుకు చదువుతున్నారు మీరు అంటాడు మళ్ళా. అరే నువ్వు ఎట్టు చేసినా సరే కానీ నీకు తిరిగి కొడతారా వీళ్ళు. నేను చెప్తున్నా కదా, నువ్వు ఏదైనా మాట్లాడు, నువ్వు ఇటు మాట్లాడు నీకే దెబ్బ కొడతారు వాళ్ళు, అటు మాట్లాడు నీకే దెబ్బ. మరి వార్లో రాసింది ఇప్పుడు ఏం చదువుతున్నారు, ఆ బుక్ చదువుతూ మీకేం తెలియదు వస్తుంది, అది యుద్ధంలో రాసిన బుక్ కదా, దానివల్ల మీకు ఉపయోగాలు లేవు కదా. మరి మంచిగా బుక్ని పక్కకు పడేసి ప్రశాంతంగా మీరు హిందువులందరూ కలిసి ఉండొచ్చు కదా, ఈ బుక్లు పట్టుకుని పాకులాడుకుంటూ దాన్ని మళ్ళీ జై శ్రీరాము, శ్రీకృష్ణ, హరే కృష్ణ ఇవన్నీ ఎందుకు అంటున్నారని అంటాడు వాళ్ళు. దీనికి ఆన్సర్ ఎట్లా చెప్తాను చెప్పమని. కన్ఫ్యూజన్ అయితే ఉందిరా. ఇక్కడ మనకి నేను ఇన్ని చెప్పినాక కూడా ఇప్పుడు నువ్వు ఏమంటావు అంటే హూ ఇస్ యువర్ ఫేవరెట్ గాడ్ అంటే నేను శ్రీకృష్ణుడు అని చెప్తాను రా, నువ్వు కూడా అదే అంటావు కదా. మరి ఇన్ని తప్పులు ఉన్నాక దీంట్లో నువ్వు ఇంకా దేవుని నమ్ముతున్నావు అంటే మీ అంత మూర్ఖులు ఎవరు లేరని అంటాడు మళ్ళాడు. అట్లా మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఉన్నారు వీళ్ళు.
ఇప్పుడు సింపుల్గా నీకు దీనికి ఆన్సర్ చెప్తాంటారా? ఒక పాయింట్ చెప్తా, అది కరెక్ట్ రాంగ్ చెప్పు నాకు. ఓకే ఒక పాయింట్ చెప్పాలి. ఫస్ట్ పాయింట్ చెప్పాలా? చెప్పు. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే, మనకు మెయిన్ కన్ఫ్యూజన్, బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అనేది కులం ఒకటే ఉంది ఫస్ట్ అయితే. కులం. రైట్. కులం అనేది చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. రైట్. ఇప్పుడు కులం గురించి మాట్లాడదాం. నేను చెప్తా ఇప్పుడు కులం గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ ప్రజెంట్ సొసైటీలో ఉన్న కులము, పాస్ట్ ఉన్న కులము అన్నీ ఒకటే. ప్రజెంట్ ఉన్న కులాలు, పాస్ట్ ఉన్న కులాలు అన్నీ ఒకటేరా. హలో, అరే వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందా రా? హలో, కులం అనేది అప్పుడున్న కులం, ఇప్పుడున్న కులం, అన్ని కులాలు ఒకటేరా. ఓకే. ఇప్పుడు నేను అడుగుతా, నువ్వు ఏ కులం రా అంటే నువ్వు ఏదో కులం పేరు చెప్తావు నాకు. ఇప్పుడు కులం పేరు చెప్పిన తర్వాత సెకండ్ నేను ఏం అడుగుతానంటే ఏం పని చేస్తావురా నువ్వు అని అడుగుతాను. హలో, వినబడుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఫస్ట్ నీ కులం ఏందని అడుగుతారా నేను? ఏదో చెప్తావు, రెడ్డిసో లేకుంటే చౌదరీసో, ఏమంటారు కాపు, వాటెవర్, ఏదో ఒక కులం పేరు చెప్తాను. ఓకే. యాజ్ పర్ భగవద్గీత అంటే నువ్వు ఐదరు బ్రాహ్మణో, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర అని చెప్పేసి 4 కులాలు ఉన్నాయిరా. ఎక్కడో ఏదో పేరు చెప్తావు కదా నువ్వు. మేబీ నువ్వేం చెప్తావు అంటే మా పేరెంట్స్ క్షత్రియులు అని చెప్తావు, క్షత్రియులు అని చెప్పేసి. లేకుంటే నేనంతా మా పేరెంట్స్ బ్రాహ్మిన్స్ అని చెప్తాను. ఇప్పుడు నేను బ్రాహ్మణ కులం రా. ఇప్పుడు భగవతి ఏం చెప్తుంది అంటే, నువ్వు బ్రాహ్మణిగా పుడితే ఇక బ్రాహ్మణిగానే చచ్చిపోవాలి. నువ్వు మధ్యలో కులం మారినావు అనుకో, కులం మారితే నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు అని భగవద్గీత చెప్తుందని వీళ్ళు చెప్తారు యాక్చువల్గా. నీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు కులనాశనం జరగడం అంటే ఇదే కదా, వర్ణ సంకరం జరిగింది కదా. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ని, నేను పోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే, వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా కులనాశనం జరిగిపోయింది కదా. అయిందా? నిజంగా అయిందా? అసలు నిజంగా రా. నువ్వు పాయింట్ అయితే చాలా బాగా క్యాచ్ చేస్తున్నావు. కులం అనే వర్డ్ రాగానే నీ మైండ్లో ఫస్ట్ రన్ అవుతుంది పని ఒక్కటే. కానీ వీళ్ళు మాట్లాడుతుంది అట్లా మాట్లాడతలేరా. ఎవరు చెప్పారు కులం అంటే వృత్తి అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. నీ పాయింట్ అయితే అర్థమైపోయింది. నేను ఎంత కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేసి కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆ విషయం నాకు అర్థమైంది. మన వృత్తి నుంచి వచ్చింది, దాని నుంచి ఇప్పుడు ఏంటంటే ఒకదాని నుంచి ఒక పనిలో ఇంకో పని పని జరగదు. రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కులంని పనితోని ముడి పెడదాం. ఓకేనా? ఓన్లీ పని కులం అంటే పని అనుకుందాం, అంతే కదా. ఎందుకు పని అనుకోవాలి దానికి కూడా రీజన్ చెప్తాను. కులం అంటే యాక్చువల్గా ప్రొఫెషన్. ఎందుకో చెప్తానండి. మరి కులం అంటే వంశం అని ఉంది కదా భగవద్గీతలో, దానికి ఏం చెప్తావు ఆన్సర్ అని అడుగుతారు. అందులో ఉందని అడుగుతారు. మరి యాక్చువల్గా బ్రాహ్మణులు అనేది ఒక వర్ణం అంట భగవద్గీతలో అయిపోయింది. మరి వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా భగవద్గీతలో వర్ణ సంకరం అని ఉంది. వర్ణ సంకరం అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. మరి ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, పాయింట్ అర్థమవుతుందా నీకు? ఇప్పుడు నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక కులం గురించి మాట్లాడదాం. భగవద్గీతలో 4 వర్ణాలు ఉన్నాయిరా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్షత్రుడివి అనుకో. ఇప్పుడు నువ్వు క్షత్రుడివి అని నేను ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే నువ్వు క్షత్రియ పనులు చేస్తావు. క్షత్రుడు అంటే ఎవరు? ఒక వారియర్, ఒక సోల్జర్, అంతే కదా. ఒక డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆర్మీ కానీ, పోలీస్ కానీ, ఓకే, సివిల్ సర్వీస్ చేసే వాళ్ళని ఏమంటాం మనము? క్షత్రుడు అంటాం. ఒకప్పుడు సొసైటీకి క్షత్రియులు చాలా అవసరం ఉండే.
ఉండేనా ఉండలేకుండానే. అవును అవును సొసైటీని కాపాడాలంటే క్షత్రియులు ఉండాల్సింది. ఎందుకంటే మనకి బౌండరీస్ ఉంటాయి. బౌండరీలో సేఫ్టీకి సెక్యూరిటీకి మనము క్షత్రియులను ప్రిపేర్ చేస్తాం, అవును ఒక ఆర్మీని ప్రిపేర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమైంది, కులం అంటే క్షత్రియుడు వాడి యొక్క వృత్తి ఏంటిదంటే అది డిఫెన్స్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, లేకుంటే ఆర్మీలో ఉండొచ్చు, పోలీస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అవును రైట్. అంటే ఇప్పుడు వాడి వృత్తి ఏమైంది, పోలీస్ అనుకున్నాం. అవును ఓకే రైట్. అంటే నీకు వృత్తి అర్థమైంది ఇక్కడ. ఆ వృత్తి అంటే వర్ణం, బేసికల్లీ కుల వృత్తి అనేది అర్థమైంది. అవును అంటే కులంని వృత్తిని సపరేట్ చేయడానికి ఛాన్స్ ఉందా? లేదు లేదు. ఇప్పుడు క్షత్రుడు అంటే ఖచ్చితంగా హీ డస్ సమ్ వర్క్ టు ద సొసైటీ. అవును రైట్. అంటే కులం అంటే యాక్చువల్గా ప్రొఫెషన్ అనమాట. ప్రొఫెషన్ అదే ఇలాంటి ప్రొఫెషన్ చేసే వాళ్ళు గ్రూప్ ఉంటుందా ఉండదా, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా అది. ఉంటుంది ఆ ఇన్స్టిట్యూషన్ అదే కులం. మనము వంశం అనొచ్చు కదా. అవును అనొచ్చు. ఇప్పుడు గ్రూప్ ఫామ్ అయినప్పుడు నేబర్హుడ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ పోలీస్ అకాడమీ ఉంది. పోలీస్ అకాడమీలో ఏముంటుందంటే ఒక వంశం ఉంటుంది. వాళ్ళందరూ ఒక పోలీస్ అందరూ ఇప్పుడు పోలీస్ ఎక్కడ ఉందంటే వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ అయితే ఒక సర్కిల్ ఫామ్ అయితే ఒక కులం తయారు అవుతుంది అక్కడ నుంచి. ఒక కులంని బేస్ చేసుకుని వంశం ఫామ్ అయింది కదా. అవును అంటే కులం అన్నా, వంశం అన్నా, వృత్తి అన్నా, ప్రొఫెషన్ అన్నా ఇవన్నీ ఒకటే. అవును అంతే కదా, ఇవన్నీ ఒకదాని కిందకే వస్తాయి నీకు. ఇవి సపరేట్ చేయడానికి ఛాన్స్ ఉందా? అసలు లేనే లేదు కదా. అవును అయితే దేవుడు ఏమంటుండంటే ఒక ప్రొఫెషన్, ఏదైనా ప్రొఫెషన్ నాశనం అయినప్పుడు, ప్రొఫెషన్ నాశనం అయింది, ఇక్కడ మనుషులు కాదు నాశనం అయ్యింది. అవును అయితే ఒకప్పుడు ఏమైతుండేరా, గురు శిష్య పరంపర ద్వారా ఎన్నో కళలు, కత్తి సాము ఉంది, కథకళి ఉంది, భరతనాట్యం ఉంది, కుంఫు, కరాటే, ఇవన్నీ ఉన్నాయి కదా, గ్రేట్ ఆర్ట్లు ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేసే వాళ్ళు ఉన్నారు, ఆయుర్వేదం ఉంది, పతంజలి ఉంది. ఇవన్నీ ఎంతో మంది యోగులు, మునులు, ఋషులు ఎంతో తపస్సు చేసి, ఎంతో రీసెర్చ్ చేసి కనిపెట్టిన టెక్నిక్స్ ఇవన్నీ రీసెర్చ్లలో. అదొక చాలా గ్రేట్ నాలెడ్జ్ అనమాట. ఈ నాలెడ్జ్ని కనిపెట్టిందంతా బ్రాహ్మణులు రా, వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు అనమాట. బ్రాహ్మణులు అంటే ఏంటిదంటే హూ డూ ఆల్వేస్ రీసెర్చ్, ఫైండ్ ఇన్ఫర్మేషన్. హలో మళ్ళీ వాయిస్ కట్ అయిందా? అంటే ఒకప్పుడు బ్రాహ్మణులు ఇవన్నీ రీసెర్చ్లు చేసి ఆయుర్వేదం కనిపెట్టినరు, కత్తిసాము కనిపెట్టినారు, ఏమంటారు, గొప్ప గొప్ప విద్యలు కనిపెట్టినారు, ఆర్ట్ కనిపెట్టినారు. అర్థమవుతుంది కదా నీకు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పనులు కనిపెట్టేటప్పుడు చాలా మంది శూద్రులు కూడా చదువుకున్నారు. వీళ్ళెమ్మడి శూద్రులు కూడా చదువుకుని బ్రాహ్మణులు అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదరా. పుట్టుక శూద్రులనే పుట్టిండు. మేబీ వాళ్ళ పేరెంట్ శూద్రుడు పని చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణులు పుట్టిన కేసెస్ చాలా ఉన్నాయి. బ్రాహ్మణుల ఇంట్లో కూడా శూద్రులు పుట్టిరు ఎంతో మంది. అవును. ఇప్పుడు మా ఫాదర్ సైంటిస్ట్ రా, నాకు ఆర్మీలో పోవాలని ఉంది, నేను పోయినా. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఐడెంటిటీ. ఆధార్ కార్డ్ లాగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కులం అనేది ఆధార్ కార్డ్ లాగా అంతే. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇప్పుడు అరే నువ్వు ఉన్నావురా, ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడురా అంటే దాని అర్థం ఏంటి, నువ్వు శూద్రుడు పని చేయొచ్చా? కానీ భగవద్గీత చేయొద్దని చెప్తుంది. నువ్వు బ్రాహ్మణుడు అయితే బ్రాహ్మణుడు పనులే చేయాలి, శూద్రుడు పనులు చెయ్యొద్దు అని భగవద్గీత చెప్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తారా. అది హైలైట్ అనమాట. ఆడ మనం దొరికిపోతాం యాక్చువల్గా. కానీ భగవద్గీత ఎక్కడ కూడా నువ్వు ఇప్పుడు నువ్వు శూద్రుడు అంటే బట్టలు విండుతారు వాళ్ళు, వంటలు ఉండి బట్టలు విండేది శూద్రులు రా. నువ్వు బ్రాహ్మణుడు, నీ బట్టలు ఎవరు విండుతున్నారా ఇంట్లో? ఎవరు విండుతున్నారా నీ బట్టలు? ఆడొచ్చి విండుతున్నాడా శూద్రుడు వచ్చి? సరే నువ్వు శూద్రుడు అనుకోరా, నువ్వు బట్టలు విండుకుంటున్నావు అనుకో, మీ ఇంట్లో దేవుడు ఉండడారా? దేవుడికి మొక్కవను, దండం పెట్టుకోవా? ఎందుకు పెట్టుకుంబ్రో అంటే బ్రో నువ్వు శూద్రుడు కదరా, నువ్వు ఓన్లీ బట్టలే విండాలి. ఇది ఎవరు చెప్పినట్టు భగవద్గీత చెప్పింది అంటారా వీళ్ళు. వీళ్ళ పిచ్చి ఎంత ముదిరిపోయిందండి. ఇలా చదవనికి రాదు, చదివినాక అర్థం చేసుకోనికి రాదు, అర్థం చేసుకున్నాక కనీసం ఎవరు అర్థం చేసుకుని చెప్తుంటే విననికి కూడా రాదు.
వీళ్ళు వచ్చి డిబేట్లు చేస్తారా? ఆ, ఈ ఇప్పుడు ఏమని ఎన్ని పుష్పాలు పేరు పెట్టాలి, ఏ పుష్పం అని పెడితే పేరు అర్థమవుతుంది వీళ్ళకి. నువ్వు అన్న చెట్టు తీసుకొని కట్టేయాలి, చెట్టు తీసుకొని కట్టేయాలి సరిపోతుంది, కొట్టాల్సిన అవసరం లేదు. ఆ, అట్లా అడవిలో ఏదైనా చెట్టు తీసుకుని కట్టేసి వదిలేసి వస్తే సరిపోతుంది అంతే. ఎందుకంటే వీళ్ళకి నోరు ఉన్నదని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ, అయితే ఏమైందంటారా, ఒక టైం వచ్చిన తర్వాత బ్రాహ్మణులు తెలియకుండా సుపీరియర్ అవ్వడం స్టార్ట్ అయిందిరా. ఉమ్, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయిపోయారంటే బికాజ్ అన్ని మేజర్ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా. అవును. ఒక టైం వరకు కొందరు బ్రాహ్మణులు చాలా కష్టపడి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వాళ్ళకి రీసెర్చ్లు చేసి ఆ నాలెడ్జ్ని సేవ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ట్రై చేశారు. స్లోగా ఏమైందంటే ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఐడెంటిటీ కింద మారిపోయి ఆస్తులు ఇవన్నీ వాళ్ళ సొంతం చేసుకోవడం స్టార్ట్ చేశారు. పాపులేషన్ పెరిగిన కొద్ది ఏమైందంటే డామినేషన్ స్టార్ట్ అయింది. డామినేషన్ స్టార్ట్ అయ్యి ఏమంటారు అంటే దీన్ని ఆ, ఏదో వర్డ్ వస్తుంది రా, వర్డ్ గుర్తొస్తలేదు నాకు. డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయిందిరా. ఇది డిస్క్రిమినేషన్ అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ, అవునవును. అదే దిగజార్చాడు మాటలు. మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయింది. శూద్రులకి రెస్పెక్ట్ చేయడం మానేసారు. వాళ్ళ కంట్రోల్లోకి అన్ని తీసుకొచ్చుకొని బ్రాహ్మణులు చేసిన చాలా అరాచకాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇవన్నీ మొదలవుతున్నాయి. ఇప్పుడు ఇది కాన్ఫ్లిక్ట్ అక్కడి నుంచే మొదలైంది. అంతే ఏమంటారు అంటే అప్పుడు రాజ్యపాలన ఉంటుండే కదా, రాజులు పాలించేటోళ్ళు కదా. ఆ రాజ పరిపాలన నుంచి మెల్లమెల్లగా ఈ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చూడరా మన ఆఫీస్లో సెక్యూరిటీ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. అవును. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఉన్నాడు, సెక్యూరిటీ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మనం తక్కువ చూపే చూస్తాం కదా. ఒక రకంగా వాళ్ళ శాలరీలు తక్కువ ఇస్తామా ఇయ్యమా? చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. పాపం చాలా తక్కువ ఇస్తాము. ఇప్పుడు సెక్యూరిటీ పని చేసే వాళ్ళందరినీ చీప్గానే చూస్తాం కదా. మనం కూడా వాళ్ళని చీప్గానే చూస్తాం కదా అంటున్నా. ఎగ్జాక్ట్లీ, చూడకూడదు కదా. తక్కువ శాలరీ వస్తున్నంత మాత్రం నన్ను చీప్గా చూడాల్సిన అవసరం లేదు కదా. జీతం తక్కువ అయితే పని విలువ ఉండదు ఏంటి, అంటే అదే కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు హలో, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంకో పాయింట్ రా. ఇప్పుడు మనమే ఉన్నాం రా, మన సీనియర్ మనని చీప్గా చూసుకుంటారు కదా అప్పుడప్పుడు. మన సీనియర్ కూడా మనని అప్పుడప్పుడు చీప్గానే చూస్తుంటారు కదా. అంటే చీప్గా చూడడం అనేది సొసైటీలో అదొక పార్ట్ ఆఫ్ చీప్గా చూడడం అనేది సొసైటీలో ఒక పార్ట్ అయిపోయింది కదా, ఒక భాగం అయిపోయింది. అంతే కదా. హలో, వినబడుతున్నా? సొసైటీలో చీప్గా చూడడం అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇది అయిపోయింది కదరా. పాలిటిక్స్లో ఉంది, స్కూళ్ళల్లో కూడా టీచర్లు ఒక టీచర్ ఇంకో టీచర్ని చీప్గా చూస్తుంది. పిల్లలు కూడా ఏం చేస్తారంటే వాడు కొంచెం మంచి బట్టలు వేసుకున్నారంటే సరే మామూలుగా బట్టలు వేసుకున్నామని చీప్గానే చూస్తున్నాడు. షాప్ కీపర్స్ బయట పెద్ద షాప్ వాళ్ళు కార్లో పోయేటోడు బయట బైక్ మీద పోయేటోడు చీప్గానే చూస్తాడు కదా. అంటే డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ ఉందిరా? మనుషుల మధ్యలో ఉంది కానీ బుక్లలో ఉందారా? గ్రంథాలలో ఉంటుంది. ఎగ్జాక్ట్. కార్ నడిపించే వాళ్ళందరూ ఒక కులం అనుకుందాం రా. వాళ్ళ మధ్యలో కూడా చిన్న కారు పెద్ద కారు వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు కదరా. అంటే నువ్వు ఏమన్నా చేయి, సొసైటీలో డిస్క్రిమినేషన్ అనేది ఎప్పటికీ తీయలేం మనం, తీయలేం. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సొసైటీలో కులం అనే వర్డ్ అనేది భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. ఈ స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఆ కులం తీసుకొచ్చి భగవద్గీతలో ఉన్న కులంకి లింక్ పెట్టి రెండు ఒకటే చూసినా, మీ భగవద్గీతను కులాల గురించి నేర్పిస్తుంది, మనుషుల్ని వేరు చేసేసారు, మీ దేవుడే అసలు మనుషుల్ని వేరు చేస్తున్నాడు అని చెప్పేసి స్టార్ట్ చేసారు వీళ్ళు. అర్థమైందా? భగవద్గీతలో కులం అంటే వర్ణం అంటే గుణము. ఇప్పుడు చూడరా, ఇప్పుడు నీకు పాయింట్ చెప్తాను నీకు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కొన్ని శ్లోకాలు చెప్తాడు, ఎక్స్ట్రాడినరీగా చెప్తాడు. అసలు బ్రాహ్మణులు ఎవరు అంటే వాళ్ళకి ధమము, ఇంద్రియ నిగ్రహణ, ఇహపర లోకాల మీద అవగాహన ఉండే వాళ్ళని బ్రాహ్మణులు అంటారని చెప్తాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుధ విద్యలో నైపుణ్యం ఉన్న వాళ్ళని క్షత్రులు అని చెప్తాడు. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని, నలుగురిని మెయింటైన్ చేసే వాళ్ళని, మేనేజ్ చేసే వాళ్ళని
అంటే ఒక ఏమంటారు అంటే యూ గాట్ ఇట్ నో వాళ్ళని వైశ్యులు అంటారని చెప్పిండు అనమాట. అవును ఎవరికైతే సేవా గుణం ఉంటుందో, సేవా గుణం అంటే చాలా గొప్ప గుణం కదరా అది, అవును. అలాంటి వాళ్ళని శూద్రులు అని అన్నారు. ఉమ్. దీంట్లో వేరు చేయడం ఏముందిరా, దీంట్లో ఏం వేరు చేసిండ్రా? ఏముంది అక్కడ వైద్యుడికి ఏం లేదు అక్కడ, అంత మంచి గుణాలు అదే నేను రైట్, నీకు ఆ గుణం ఉంటే సొసైటీకి ఉపయోగపడతావు, ఉపయోగపడవు నువ్వు. భయపడతాం. అలాంటి కులం అనేది సొసైటీలో ఉండాలా ఉండొద్దా? ఉండాలి. ఉండాలి. అలాంటి సొసైటీ నాశనం అయితే సొసైటీ అంతా కొలాప్స్ అయిపోతుందా కాదా? అవుతుంది. అంటే కులం చాలా ఇంపార్టెంటా కాదా? ఉండాలి. కులం చాలా ఇంపార్టెంట్ కదా. అవును కులాన్ని కాపాడుకునే బాధ్యత మనకు ఉందా లేదా? ఉంది. ఉంది. కులాన్ని కాపాడుకోవాలి, అట్లాంటి బ్రాహ్మణులను కాపాడుకోవాలి మనం, అట్లాంటి శూద్రులను కాపాడుకోవాలి, అట్లాంటి వైశ్యులను కాపాడుకోవాలి. ఎందుకంటే క్షత్రియులను కాపాడాలి, వీళ్ళందరినీ అందరినీ కాపాడుకోవాలి మనం. కాపాడుకోవాలి. వీళ్ళు ఏమంటారు అంటే కులాన్ని కాపాడుంటే రెడ్డిలను కాపాడు కాపులను కాపాడుండ్రి, వీళ్ళు బ్రతుకుతూనే భూమి బతుకుతుంది, చౌదరులే, కాపులే, కమ్మలే. చారీస్ని కాపాడాలి, నువ్వు వీళ్ళనే కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేసారు. అదే ఇక అట్లా అనుకుంటే ఇక ఇప్పుడు పార్టీలు కూడా ఉన్నాయి కదరా. ఇప్పుడు బీజేపీ పార్టీనే కాపాడాలి, కాంగ్రెస్నే కాపాడాలి, ఎవరిని కాపాడకుండా కూర్చుంటాం మనం. ఎట్లా మాట్లాడతాం చెప్పి ఇక. హలో హలో, వినబడుతుందిరా నాకు? అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పిండంటే 4 అయితే ఇప్పుడు ఏంటంటారా, ఇప్పుడు వాళ్ళ డౌట్ ఏంటి తెలుసా? ఇప్పుడు వినబడుతుందా? హలో హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా, మళ్ళీ కాల్ చేస్తాను ఒకసారి కాల్. ఇప్పుడు ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నాకు పాయింట్ చెప్పురా. ఇప్పుడు వాడు మరుగుదొడ్డి గాడు ఇంకో 2-3 ఉన్నారనమాట. వాళ్ళు ఏమంటారంటే బ్రాహ్మణులకి గుణాలు ఉండాలంటున్నారు కదా, మరి ఉన్నాయా మరి బ్రాహ్మణులకి అని అడుగుతున్నారా? లేవు కదా, లేవు. అయితే వాళ్ళు బ్రాహ్మణులు ఇట్లా అయిపోయారని అంటున్నాడు. ఏం చేయాలరా ఇప్పుడు? లేవు కదా మరి, ఆ గుణాలు వాళ్ళకి లేవు. మరి శత్రువులు ఉన్నారు, శత్రువులకు నిజంగా ఆయుధ నైపుణ్యం అందరికి లేవు. మరి శత్రువు ఎంతమంది శత్రువు ప్రాక్టీస్ చేస్తున్నారు? చేస్తలేరు కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? వాళ్ళు లేవు, వాళ్ళ గుణాలు లేవు. మరి గుణాలు లేకుండా శత్రువులు ఎట్లా అయిపోయారు మరి? ఇక్కడ 2 ఉన్నాయిరా. ఒకటి ఐడెంటిటీ ఉంది, నేను అనుకోకుండా డాక్టర్ ఫ్యామిలీలో పుట్టినంటరా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వాళ్ళ కొడుకు సచిన్ టెండూల్కర్ అయితే ఆడరా? అవ్వాలా అవ్వద్దు అనేది మన చేతిలో ఉంది, రానిష్టం. పెద్ద కాడ ఏమైతే అది అవుతాడు, అంతే. అంతే కదా. అంతే. ఇప్పుడు ఇప్పుడు వాడు క్షత్రుడు కాకపోయినా ఒకవేళ చెయ్యాలనుకుంటాడంటే ఎక్కడో పాటు అక్కడ అది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు కదా. చెప్పలేము, అది కూడా మన చేతిలో లేదు. ఎవరు ఏమవుతారు అనేది మన చేతిలో లేదు. మన చేతిలో లేనప్పుడు వాడు ఏదన్నా కావచ్చు. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటిదంటే కుల నాశనం చేయొద్దు అంటే నువ్వు బ్రాహ్మణుల కులం పుడితే బ్రాహ్మణుల పనులే చేయాలి నువ్వు. ఇక ఎందుకంటే భగవద్గీతలో కుల నాశనం చేయొద్దు అని ఉంది. అరే భగవద్గీతలో ప్రొఫెషన్ ఇప్పుడు నేను చెప్తారా నీకు లాజిక్. అరే మా ఫ్యామిలీ కార్పెంటరీ పని చేస్తుందిరా. ఇప్పుడు నేను కార్పెంటరీ పని మానేసిన. నేను కార్పెంటరీ పని చేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తలేను, మా ఫ్యామిలీలో ఎవ్వరు చేస్తలేరు, మా తాత ఒక్కడు చేసేవాడు అంతే. ఇప్పుడు నేను కులనాశనం చేసినాను, చేసినా చేయలేదు ఇప్పుడు. ఇప్పుడు బయట కార్పెంటర్స్ లేరా? అదే ఎవరు బయట సొసైటీలో కార్పెంటర్స్ లేరా? కులం ఉంది. కార్పెంటర్ అయిన కులం బతికే ఉందా లేదా? కులం బతికుంది కదా. నేను ఆ కులం ప్రాక్టీస్ చేస్తలేను కానీ ఆ కులం అయితే బతుకుంది కదా. అయిపోయింది. ఆ ప్రొఫెషన్ బతుకున్నన్ని రోజులు సొసైటీ సేఫ్ ఉంటుంది అని చెప్పి భగవద్గీత చెప్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు మీ డాడీ కార్పెంటర్ చేస్తూ నువ్వు చేస్తలేవు కదా, నువ్వు కులనాశనం చేసినావు కదా అంటున్నారు వీళ్ళు. హైలైట్ రా. అరే నువ్వు ఆర్కిటెక్ట్ అయితే పిల్లలు కూడా ఆర్కిటెక్ట్ కావాలరా. లేకుంటే నువ్వు కులనాశనం చేసినట్టయితే యాజ్ పర్ భగవద్గీత నువ్వు డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతావు అనమాట.
మొత్తం నాగడానికి వెళ్ళిపోతాం, నాగరికి అవుతుంది, ఇది అయిపోతుంది. కులం కూడా లేదంటే అరే నాకు అర్థం కాదురా, వీళ్ళకి మన బుక్కే అర్థమవుతుంది, వీళ్ళ బైబిల్ ఎట్లా అర్థమవుతుంది వీళ్ళకి? అలా చదివడం లేదు డౌట్ నాకు. నాకనే పెద్ద పోటు కదా మళ్ళీ. మళ్ళీ పోటుగాళ్ళకి మాట్లాడుతున్నాడు. అదే కదా భగవద్గీత క్లియర్గా చెప్తుంది, సొసైటీలో కులాలు ఉంటాయి అంటే ప్రొఫెషన్స్ ఉంటాయి, ప్రొఫెషన్ని చాలా జాగ్రత్తగా సేఫ్ గార్డ్ చేసుకోరు మీరు. అది గురు శిష్య పరంపర ద్వారా చేసుకుంటారా, టెక్నాలజీ వాడి చేసుకుంటారా, లేకుంటే ఫ్యామిలీ ద్వారా చేసుకుంటారా అనేది మీ ఇష్టం ఇక. అంటే ఆ వంశం ఇప్పుడు ఆ కులం అని, ఇప్పుడు ఆర్మీ ఉంది, ఆర్మీ వాళ్ళు దే క్రియేట్ దేర్ ఓన్ గ్రూప్, కమ్యూనిటీ ఉంటుంది, అకాడమీస్ ఉంటాయి. ఓకే, అకాడమీకి వెళ్ళి పోలీస్ అకాడమీకి వెళ్ళి జాయిన్ అయిపో, నువ్వు నేర్చుకో, మంచిగా నేర్చుకో, ప్రాక్టీస్ చేసుకో, ఆ వృత్తిని కంటిన్యూగా నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటట్టు ప్లాన్ చేయండి, నేర్చుకోర్రి, అంతే సింపుల్గా. ఒకటే ఫ్యామిలీలో డాక్టర్ పుట్టొచ్చు, యాక్టర్ పుట్టొచ్చు. ఇప్పుడు లక్కీగా చిరంజీవి వాళ్ళ కొడుకు కూడా యాక్టర్ అయిండు అంతే. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరినీ యాక్టర్ చేసుకుంటూ కూర్చోడాడు. అంటే ఇప్పుడున్న జనరేషన్ తో మనం కంపేర్ చేయలేము లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే, అంటే ఇప్పుడున్న సొసైటీ కూడా ఎలా వస్తుందంటే డబ్బులు అయితే వస్తుంది కానీ, అంటే ఓపెన్ గా మాట్లాడితే అసలు ప్రొఫెషన్ లేదు, ప్యాషన్ రెండు లేవు. ఏ డబ్బుల కోసం ప్యాకేజ్ వస్తుందా లేకపోతే చేసి వస్తుందా, అవునా కదా? అదొకటి ఉందిలే. ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే చిరంజీవి కొడుకు చిరంజీవి లాగా యాక్టర్ అవ్వడం కారణం ఏంటంటే కాబట్టి అవుతున్నాడు. నార్మల్ గా చిరంజీవి కొడుకు ఒక ఇంజనీర్ అయ్యి ఉంది, అంతకన్నా ఎక్కువ వస్తుంది సంవత్సరం కంటే ఇంజనీర్ అవుతాడండి. చెప్పలేము, చిరంజీవి కూడా అదే చేయిస్తాడా? చెప్పలేం కాదు, చిరంజీవి కూడా అదే చేయిస్తాడు కన్ఫర్మ్ గా. మేబీ ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను. మా నాన్న ఏంటి సింపుల్ థింగ్, మా నాన్న వాళ్ళు చదివి ఎందుకు చదివించారు? మాకు ఎంతో వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకోవచ్చు. ఆయన వ్యాపారం కూడా చేశారు, వ్యవసాయం చేస్తున్న వ్యాపారం కూడా చేశారు, అలా ఉంది. అయినా సరే నన్ను ఏమంటారంటే, నీకు ఎందుకు నీ పనులు, నేను అంత ఇప్పుడు కూడా మా అమ్మలు ఏమంటారంటే, ఎంత వ్యవసాయం చేసినా ఎంత వస్తుంది, మాకు 100 రూపాయలు కూడా వస్తుంది, ఆ సంవత్సరం అంతా పండిస్తే వరి ఎంతకి వెళ్తుంది, 1,00,000 2 లక్షలు వెళ్తుంది అంతే, వేస్ట్ అన్నట్టు అంటారు. ఎందుకు? కేవలం వాళ్ళు ఏంటి, కేవలం ఫైనాన్షియల్ వేరే మాత్రం మాట్లాడుతున్నారు వాళ్ళు. నీకు అర్థమైందా? అదొకటి. అలా ఎందుకంటే బయట కూడా బయట నిజం నీకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటి కాంటాక్ట్ లో, చిరంజీవి కొడుకు అయినా సరే వాడైనా ఇప్పుడు వాళ్ళు అన్ని చేస్తున్నారు కదా, బయట బిజినెస్ చాలా నడిపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, డబ్బుల కోసం అన్ని చేస్తున్నారు. అదే అంటే ఎక్కడ మనకి నీకు రిస్ట్రిక్షన్స్ అనేటివి భగవద్గీత ఎప్పుడు నేర్పియదురా. నీకు దెబ్బ తగిలింది అనుకో, నువ్వు డాక్టర్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ నువ్వే చేసుకుంటావు కదా, నువ్వు చేయొద్దు, నువ్వు పట్టి కట్టుకోవద్దు అని భగవద్గీత ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు ఆడ. అరే ఒక విషయం రా, ప్రతి మనిషిలో 4 గుణాలు ఉంటాయిరా. ఓకే, నీలో శూద్రుడి గుణాలు ఉన్నాయి, నీలో వైశ్య గుణం, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి నీకు కంపల్సరీ, నీకు సేవా గుణం ఉండాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ గుణం ఉండాలి, నీకు కొత్త సాఫ్ట్వేర్, కొత్త స్కిల్, కొత్త టాలెంట్ నేర్చుకునే గుణం కూడా ఉండాలి. అవన్నీ నీకు సహజ సిద్ధ స్వభావంగా వస్తాయి అన్నమాట. నువ్వు మనిషిగా పుట్టినప్పుడే ఈ 4 వర్ణాలలో పడిపోతావు. ఎందుకంటే మనిషి సర్వైవ్ కావాలంటే మినిమం సేవా గుణం ఉండాలి. తల్లి సేవ చేయకుండా పిల్లలు బతుకుతారా? అంటే తల్లికి సేవా గుణం అనేది దేవుడే ఇచ్చిండు కదా. తల్లి ఇప్పుడు శూద్రుడు పనే చేస్తుంది కదా, పుట్టినప్పుడు సేవనే చేస్తుంది కదా. ఇప్పుడు బ్రాహ్మణ తల్లి అయినా పిల్లకి సేవన చేస్తుంది, క్షత్రియ తల్లి అయినా పిల్లకి సేవన చేస్తుంది కదరా. ఇప్పుడు ఆమె శూద్రుడు అయిపోయిందా? శూద్రుడు అయిపోతుంది, ఎట్లా అయిపోతుంది? ఎట్లా వీళ్ళు అదే ప్రాబ్లం రా వీళ్ళకి. మన శాస్త్రాలు చదవనికి రాదురా, కొనుక్కుంటారు, ఫ్రీగా దొరికితే ఆన్లైన్ లో తీసి చదవడం స్టార్ట్ చేసేస్తారు. ఇక అవన్నీ పాలు డబ్బా బ్యాచ్లు, డబ్బా పాలు బ్యాచ్ అలాగే ఉంటాయి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది తల్లి ప్రేమలు ఇవన్నీ? నిజం కదా, తల్లి ప్రేమతో ఇంపాసిబుల్ రా వీళ్ళకి. తల్లి ప్రేమ తెలుస్తుంది, డబ్బా పాలు కాలంటారా? డబ్బా పాలు 2 సంవత్సరం పిల్లల్ని హాస్టల్ పడితే ప్రేమ అనురాగాలు అయితే ఎక్కడ పెంచుతారు వాళ్ళు? ఏముంటది సొసైటీ, ఏం ఫామ్ అవుతుంది? మహా అయితే బిల్డింగ్ కనిపిస్తాయి, మహా అయితే అద్దాలు బిల్డింగ్ కనిపిస్తాయి, 4 రకాల రంగులు లైట్లు కనిపిస్తాయి, అంతే, బట్టలు కనిపిస్తాయి నొన్నగా దూడు లేకుండా. బట్టలు కూడా కనబడే, యాక్చువల్గా బట్టలు ఎక్కడ వేసుకుంటారు అలాగా. అది ఇంకా
అది వాళ్ళకి ఏం కనిపిస్తే వాళ్ళకి నోటికి ఏం పెడితే అవి కనిపిస్తాయి. ఇంకా అంతే. వాళ్ళు కూడా సొసైటీ కులాలు ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నిజంగా కులం అంటే ఏంటో తెలియదు, ఏమి తెలియదు. ఏదో టీవీలో 4 రెడ్లున్నో లేకపోతే పనికి మళ్ళీ టీవీ ఛానల్ మన సొసైటీ కూడా దరిద్రంగా ఉంటది మనది. ఏంటంటే టీవీ వాళ్ళు కూడా ఎవరి టీవీలో మాత్రమే ఎక్స్పోజ్ చేస్తారు. అంటే ఇంకేం ప్రపంచంలో ఇంకే పని లేనట్టు ఎవడో ఇంటర్గేషన్ మ్యారేజ్ చేసుకుని ఎవడెవరో చంపుకోవడం, లేకపోతే వీడి కులం హీరోమో ఇంకో కులం హీరోనేమో పెట్టడం, లేకపోతే స్టేట్మెంట్ ఇస్తే అవి తీసుకెళ్లి ఛానల్ ఇస్తారు. వీడి కొర్రెలు వీడున్నాడు ఎవడైతే ఇప్పుడు కులమానం చూసావా, అవును వాడికి కనిపించిన మాత్రం అలాంటివి కనిపిస్తే అవపట్టుకొని వీడు మాట్లాడతాడు. వాడికి ఉన్న నాలెడ్జ్ అది మాత్రమే కులం అంటే. అసలు మొన్న ట్రై చేసినారా మాట్లాడడానికి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తుంటే వాళ్ళు నువ్వు ఒకసారి కులం అంటున్నావు, ఒకసారి వంశం అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు భయ, నీకు ఏమైనా అర్థమవుతుందని నన్ను అంటారు వాళ్ళు. ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తుంటే, సార్ కులం అంటే ప్రొఫెషన్ సార్ అంటే, ప్రొఫెషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. అసలు ప్రొఫెషన్ అని ఇప్పుడు అరే ఇప్పుడు నాకు లాజిక్ చెప్పరా, క్షత్రియులు ఉన్నారా, భగవద్గీతలో క్షత్రియులు అంటే ఒక కులం అనమాట, ఒక వర్ణం. వాళ్ళు చేసే పని ఏంటిది, డిఫెన్స్ చేస్తారు. డిఫెన్స్ ఎట్లా చేస్తారు, డైరెక్ట్ డిఫెన్స్లోకి వెళ్ళిపోతాను, నీ క్వాలిఫికేషన్స్ అడుగుతారా అడగరా, నీ గులాంలు అడుగుతారు కదా, నేను పర్సనాలిటీ ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ చేస్తారు కదా, నీకు మినిమం రన్నింగ్ అయితే రావాలి కదా, ఆయుధాన్ని పట్టుకొని గన్ని హ్యాండిల్ చేయడానికి రావాలి కదా, నలుగురు వచ్చి నువ్వు ఫైట్ చేయడానికి వస్తే నలుగురిని డిఫెన్స్ చేయడానికి కెపాసిటీ ఉండాలి కదా, ఇవన్నీ గుణాలు ఉండాలి కదా నీకు, నీ మైండ్ కూడా షార్ప్ ఉండాలి కదా, మరి డే అండ్ నైట్ వర్క్ చేసే కెపాసిటీ ఉండాలి కదా, పరిగెత్తే కెపాసిటీ ఉండాలి, కొండలెక్కే కెపాసిటీ ఉండాలి, ఇవన్నీ గుణాలే కదా. సార్ కులం అంటే గుణం అనేది గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు మళ్ళాడు. అరే నువ్వు అసలు స్కూల్కి వెళ్ళి చదివినావు అరబాబు, అసలు నువ్వు స్కూల్కి వెళ్ళి చదివినావు, సర్టిఫికేట్ ఉందా నీ దగ్గర, అసలు నువ్వు జాబ్కి వెళ్తే క్వాలిఫికేషన్ అడగరారా, నేను డైరెక్ట్ తీసుకుంటారా నేను, ఏమో బ్రో వీళ్ళకి జస్ట్ ప్రైజ్ వాడనగానే ఇంటర్ దొరికిపోతుంది అనుకుంటారు వీళ్ళు. పిచ్చి ముదిరిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ యూట్యూబ్ డబ్బుల మీద ఆశపడి మనుషుల్ని పరిశాన్ చేసుకుంటూ బతుకుతున్నారు వీళ్ళు. జస్ట్ వ్యూస్ కోసం రా, వ్యూస్ కోసం సొసైటీని సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళు. అరే ఎంత క్లియర్గా ఉంది, క్షత్రియుడు అంటే వాడికి ఒక ఏమంటారు కులం ఏడ్చింది, దాని నుంచి వర్ణం అంటాం, మన వర్ణం నుంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నువ్వు క్వాలిఫికేషన్స్ రావాలంటే ఆ సహజ సిద్ధ స్వభావం నీలో రావాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి తెలుసా నువ్వు. ఎందుకంటే నువ్వు పుట్టంగానే సచిన్ టెండూల్కర్ అయిపోలేదు, వాడు ప్రాక్టీస్ చేసిండు, కానీ వాడిలో ఆ గుణం అనేది ఉంది. నువ్వు పుట్టంగానే బ్రాహ్మణుడు అయిపోతావు, నువ్వు శూద్రుడు అంటే పుట్టంగానే నువ్వు అదే మూసుకొని అవే పనులు చేయాలంటారా, భగవద్గీతలో చెప్పిందంట. భగవద్గీత ఎందుకు అట్లా చెప్తుందిరా, భగవద్గీత ఏం చెప్పిందంటే నీకు సహజ సిద్ధ, ఇప్పుడు నిమ్మకాయ ఇత్తుందిరా, నిమ్మకాయ విత్తులో ఏముంటదిరా, నిమ్మకాయ విత్తులో నిమ్మకాయ ఉంటుందా, నువ్వు పెట్టి చూడు, నీళ్ళు పోసి చూడు, ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయ, డెఫినెట్ గా నిమ్మకాయలు వస్తాయి రావా, దాంట్లో సహజ సిద్ధ స్వభావం అనేది ఉంది కదా. ఈ సహజ సిద్ధ స్వభావం అనే వర్డ్ కూడా ఏం చేస్తారంటే నువ్వు పుట్టుకతోనే బ్రాహ్మణుడు అయిపోతావు అంట, ఎట్లా అయిపోతారు, పుట్టుకంగానే డాక్టర్ అయిపోతావు నువ్వు అని అంటున్నారు వీళ్ళు, మనల్ని అడుగుతున్నారు, మా అన్నని మన శాస్త్రాలు చదివి వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత ఎర్రి పుష్పాలు చూడచ్చు. నాకైతే తిక్కలేగిందిరా నిజంగా ఈ మాటలు వింటుంటే. నిజంగా లలిత్ కుమార్ గారు, కరుణాకర్, సుగుణ గారు వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మిషన్ ఇండియా అని ఒకటి తీసిర్రు, ఆ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందిరా, నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అసలు కొన్ని సీన్స్ అయితే దడేలు అనిపిస్తుంది, అసలు ఆయన ఎంట్రీ అదిరిపోయింది కరుణాకర్ గారిది అయితే, అసలు సూపర్ సూపర్ డూపర్ హిట్ మూవీ. నేను అనుకుంటున్నా నెక్స్ట్ మూవీ వాళ్ళు డైరెక్ట్ మరుగుదొడ్డి అనేది తీయాలి, మరుగుదొడ్డి డైరెక్ట్ టైటిల్ మరుగుదొడ్డి అని పెట్టేసి మరుగుదొడ్డి గల అందరినీ చూపించాలి. అరే ఏమో రాయుడు ఎక్కడ ఉంటాడో తెలియదురా, కానీ ఇంకేదో చర్చ అయితే ఉంది, పెడదామా బ్రో లైవ్ డిబేట్కి వెళ్దాం అండి, ఎట్లా డైరెక్ట్ మాట్లాడడం, చెట్టు కట్టేసి మాట్లాడదామా, వినాలి కదరా, మినిమం అన్న వినాలి కదరా, అసలు వినే ఓపిక లేని వాళ్ళు మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తారు, ఇలా సిగ్గు శరం మానం మర్యాద ఏమి లేకుండా ఎట్లా బతుకుతారు వీళ్ళు. నాకైతే విపరీతమైన కోపం వచ్చింది కదా, మన దేవుళ్ళని తిట్టడం వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. యాక్చువల్ ఫ్యాషన్ మామూలు ఫ్యాషన్ కాదు, అసలు మాట్లాడితే తిడుతూనే ఉంటారు. అసలు తెలుగు దాంట్లో ఎవరైనా చిన్న తప్పు చేస్తే ఫస్ట్ హిందువులే ఖండిస్తారు.
సాయి సాయి క్రిస్టియనా? ఎవర్రా మన సాయా? ఆ, ఏ కాదురా, నువ్వే కదా మొన్న నేనేదో జోకేసిన నీకు. జోక్ చేసి అదే కదా అందుకే రోజు బాగా రీచ్ చేసి పెడుతుంటారు అన్ని వాళ్ళకి వచ్చిన తర్వాత వేసేస్తారు రీచ్. ఆహా లేదు, ఇప్పుడు మన తెలుగు వాళ్ళే, మన చుట్టుముట్టు నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా, అసలు భగవద్గీతని పట్టించుకోరు అసలు. భగవద్గీతను పట్టించుకోరు, రామాయణం పట్టించుకోరు అసలు. వేస్ట్ అవన్నీ అంటారు. సరే మన నాస్తికులాగా బిహేవ్ చేస్తారు. మన దాంట్లో నాస్తికుల నుంచి ఆస్తికులు అవుతారు అనమాట. ఫస్ట్ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు, నువ్వు ఎంత పట్టించుకున్న దేవుని గురించి. నాకు మొన్నటి వరకు దేవుడు అంటే అసలు భక్తి లేకుండా మెల్లమెల్లగా స్లోగా తెలుసుకున్నా కొద్దీ స్లోగా ఇప్పుడు జ్ఞానం వచ్చింది, థింగ్స్ అర్థమవుతున్నాయి. అప్పుడు అర్థం చేసుకుంటున్నా కాబట్టి నాకు అర్థం అవుతుంది అంతే. ఇప్పుడు కూడా నాకు క్లియర్గా అర్థమైంది అంటలేను నేను. ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు సడన్గా మాల వేసుకోవాలనిపిస్తుంది, దీక్ష తీసుకోవాలనిపిస్తుంది. కొద్ది రోజులు అట్లా దేవుడు స్మరణ చేసుకుంటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. మనసు చాలా ఉల్లాసంగా, చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. అది ఇక అట్లుందిరా పరిస్థితి. అది ఏం చేస్తాను చెప్పమా. సరేలే, నువ్వు తిన్నావా? ఒక మంచి టాపిక్ తీసుకోవాలిరా మనం. నెక్స్ట్ టైం కూడా మంచి టాపిక్ తీసుకొని అసలు దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం మనం మళ్ళీ. సరేనా? గుడ్ నైట్ రా, గుడ్ నైట్.